హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో ఒకసారి ప్రీవియస్ డే జరిగిన రీక్యాప్ ఒకసారి చూద్దామండి. సో ప్రీవియస్ డే మనం ఆర్డిఎస్ గురించి కంటిన్యూస్ డిస్కషన్ చేస్తున్నామండి. సో ఆర్డిఎస్ లో మనం బ్యాకప్స్ అనేటువంటిది ఎట్లా చేసుకోవాలి, స్నాప్ షాట్స్ అనేటువంటిది ఎట్లా చేసుకోవాలి, సో వాటి రీస్టోరేషన్ ఎట్లా చేసుకోవాలి అనేటువంటి చెక్ చేసామండి. సో ఎవ్రీ టైం మీరు రీస్టోర్ చేసినప్పుడల్లా ఒక న్యూ ఆర్డిఎస్ సర్వర్ అయితే క్రియేట్ అవుతుందండి. సో సేమ్ సర్వర్లోనైతే మనకి ఇది డేటానైతే రాదు, ఆ న్యూ సర్వర్ అయితే క్రియేట్ అవుతుంది. సో న్యూ సర్వర్ క్రియేట్ అయితే మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, మీ అప్లికేషన్స్ లో మీరు ఆ ఎండ్ పాయింట్ చేంజ్ చేసుకోవాలండి. సో ఎన్ని ప్లేసెస్ లోనైతే ఎండ్ పాయింట్ ఉంటుందో అన్ని ప్లేసెస్ లో మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా సీక్రెట్స్ మేనేజర్ లాంటిది యూస్ చేస్తే కనుక పారామీటర్ స్టోర్ కానీ సీక్రెట్స్ మేనేజర్ కానీ అక్కడ మీరు ఆ ఒక్క ప్లేస్ లో ఎండ్ పాయింట్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అప్లికేషన్స్ అన్ని కూడా మీరు సీక్రెట్స్ మేనేజర్ రిఫర్ చేసుకుంటాయి కాబట్టి, సో వన్ ప్లేస్ లో ఎండ్ పాయింట్ చేంజ్ చేస్తే రిమైనింగ్ ప్లేసెస్ అన్నిటిలో కూడా మనకి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. సో అండ్ దెన్ రీడ్ రిప్లికాస్ గురించి చెక్ చేసామండి. సో మాక్సిమం ఓన్లీ ఆర్డిఎస్ లో 5 రీడ్ రిప్లికాస్ వరకు మాత్రం అలౌ చేస్తుంది. సో ఇంక్లూడింగ్ గ్లోబల్ అంటే మల్టీ రీజియన్ రిప్లికా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది మనకి రీసెంట్ గా AWS ప్రొవైడ్ చేసినట్టు సపోర్ట్. ఈవెన్ మల్టీ రీజియన్ రిప్లికాలో కూడా అక్కడ కూడా మనకు ఓన్లీ 5 సపోర్ట్ చేస్తాను. టోటల్ మనకి ఓన్లీ 5 రీడ్ రిప్లికాస్ సపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రీజియన్ లో 3 రీడ్ రిప్లికాస్ పెట్టుకొని వేరొక రీజియన్ లో ఇంకో 2 రీడ్ రిప్లికాస్ పెట్టుకున్నా ఇలా టోటల్ గా కౌంట్ వచ్చేసి ఓన్లీ 5 సపోర్ట్ చేస్తుంది. సో ఎందుకని మనం స్పెసిఫిక్ గా చెప్తున్నాను అని అంటే, మనం ఇప్పుడు అరోరా డిస్కస్ చేసినప్పుడు అయితే కాన్సెప్ట్ మనకి కంప్లీట్ గా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకి రీస్టోర్ డిఫరెంట్ గా వర్క్ అవుతుంది, బ్యాకప్ స్నాప్ షాట్స్ అయితే సిమిలర్ గా ఉన్నా, సో మిగిలినవి అయితే మనకు కొంచెం డిఫరెంట్ గా అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ మనం పారామీటర్ గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేసామండి. దెన్ డేటా సెక్యూరిటీ గురించి డిస్కస్ చేసాం, అండ్ ఎన్క్రిప్షన్ గురించి అండ్ SSL చేసుకోవడం గురించి దీని గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ దెన్ ఆర్డిఎస్ కస్టమ్ కూడా మనం డిస్కస్ చేసామండి. సో మనకి SSH యాక్సెస్ కానీ లేకపోతే RDB యాక్సెస్ కానీ డేటాబేస్ కి అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఇన్ కేస్ మనకి డేటాబేస్ లెవెల్లో ఏదైనా కస్టమైజేషన్స్ మనం చేసుకోవాలి అన్నా మనకి OS లెవెల్ యాక్సెస్ కూడా మనకు వస్తుంది కాబట్టి మనకి ఇదైతే ఆర్డిఎస్ కస్టమ్ అయితే పాసిబిలిటీ ఉంది. ఇది కూడా మనకి రీసెంట్ గా యాడ్ చేసిన న్యూ ఫీచరే. సో కాబట్టి ఆర్డిఎస్ కస్టమ్ అయితే ఇట్లా ఉంటుందండి. సో ఇవాళ టాపిక్స్ చూద్దామండి ఒకసారి. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా అరోరా గురించి డిస్కస్ చేస్తామండి. సో అరోరా అనేది మీకు పార్ట్ ఆఫ్ ఆర్డిఎస్ లాగా ఉన్నప్పటికీ కూడా, ఆర్డిఎస్ లో అది ఒక ఇంజిన్ లాగా కనిపిస్తున్నప్పటికీ కూడా దాని బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా మీకు డిఫరెంట్ అండి. అండ్ బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్ తో పాటు దానికి ఉన్నటువంటి ఫీచర్స్ డిఫరెంట్, అండ్ దానికి వచ్చేటువంటి యాక్షన్స్ లో ఉన్నటువంటి అన్ని యాక్షన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ అరోరాలోనే మనం తీసుకుంటేనండి, మీకు అరోరా డేటాబేస్ ఉంది, లేకపోతే అరోరాలో సర్వర్లెస్ ఉంది, అరోరాలో గ్లోబల్ డేటాబేసెస్ ఉంది, అరోరాలో మల్టీ మాస్టర్ కూడా ఉందండి. సో మల్టీ మాస్టర్ అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది అన్నిటిలో కూడా ఒకటే రైటర్ ఎండ్ పాయింట్ ఉంటుంది, మిగిలినవన్నీ ఎన్ని రీట్రిప్లికాస్ క్రియేట్ చేసినా రైటర్ ఎండ్ పాయింట్స్ వస్తుంది. కానీ మీకు మల్టీ మాస్టర్ కావాలి అనుకున్నా కూడా మీకు అరోరాలోనైతే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో వెన్ కంపేర్ టు మీ రిమైనింగ్ సర్వీసెస్ తో మనం రిమైనింగ్ ఆర్డిఎస్ ఇంజిన్ తోటి కంపేర్ చేస్తానండి, అరోరాకి వచ్చేసి మనకి అసలు చాలా పాపులారిటీ ఉంటుంది. ఐ మీన్ చాలా పర్ఫార్మేటివ్ గా ఉంటుంది. సో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. AWS యూజ్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా కూడా అరోరా గురించి అయితే తెలిసి ఉండాలండి. సో ఎందుకంటే అరోరాకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది డేటాబేసెస్ లో వచ్చేసరికి. ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కంపేర్ టు ఒరాకిల్ కానీ MS SQL కానీ దేంతో కంపేర్ చేసినా మీకు అరోరాకి వచ్చేసి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఎందుకు ప్రయారిటీ ఉంటుంది అనేటువంటిది మనం అప్కమింగ్ స్లైడ్స్ లో ఈ అరోరా గురించి డిస్కస్ చేసినప్పుడు అయితే ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుందండి. సో వీటన్నిటిపైన కూడా మనం డెమో చేస్తామండి. సో దట్ మీకు అవి ఎట్లా క్రియేట్ చేయాలి, వాటిని ఎట్లా చెక్ చేయాలి అనేటువంటి ఒక ఐడియా అయితే మీకు వస్తుందండి. సో ఒకసారి అరోరా ఆర్కిటెక్చర్ గురించి చెక్ చేద్దామండి. సో అరోరా ఆర్కిటెక్చర్ గురించి చూసినప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది మనకి. సో ఫస్ట్ మనం వాటి డిఫరెన్సెస్ చెక్ చేద్దాం. ఆర్డిఎస్ తో కంపేర్ చేస్తే. సో అరోరా వచ్చేసి మనకి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి. మీరు ఆర్డిఎస్ క్రియేట్ చేశారనుకోండి, ఆర్డిఎస్ క్రియేట్ చేస్తే ఏం క్రియేట్ అవుతుందండి, సింగిల్ సర్వర్ క్రియేట్ అవుతుంది. ఈ సింగిల్ సర్వర్ లోనే మీకు మల్టీ ఏజీ చేసుకుంటే 2 ఆప్షన్స్ వస్తున్నాయి. సో మల్టీ ఏజీ చేసుకుంటే ఏం ఆప్షన్స్, 2 ఆప్షన్స్ ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి మీకు స్టాండ్ బై సర్వర్ మోడ్ వస్తుందండి. సెకండ్ వన్ రీసెంట్ గా యాడ్ చేసింది ఏంటి అంటే క్లస్టర్ మోడ్ వస్తుందండి. సో ఓన్లీ ఒక్క ప్లేస్ లోనే మీకు క్లస్టర్ మోడ్ వస్తుందండి. నార్మల్ ఆర్డిఎస్ క్రియేట్ చేస్తే మీకు క్లస్టర్ మోడ్ రాదు. అంటే నార్మల్ డేటాబేసెస్ కి రీడ్ రిప్లికాస్ కూడా మీకు క్లస్టర్ మోడ్ రాదండి. ఓన్లీ మీరు మల్టీ ఏజీ క్లస్టర్ మోడ్ చేసుకున్నప్పుడే మీకు క్లస్టర్ ఎండ్ పాయింట్స్ వస్తుంది, క్లస్టర్ రీడ్ ఎండ్ పాయింట్, క్లస్టర్ రైట్ ఎండ్ పాయింట్, ఇవి రెండు కూడా వస్తాయి. బట్ మీకు అరోరాలో చూస్తానండి, మీకు ఇది బై డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యేది మనకు క్లస్టరే క్రియేట్ అవుతుంది.
సో ఇక్కడ మనకి నార్మల్ సింగిల్ సర్వర్స్ గా క్రియేట్ అవుదండి. మీరు ఏది క్రియేట్ చేసినా ఓన్లీ క్లస్టర్ మోడ్ లోనే క్రియేట్ అవుతుంది. సో మనం క్లస్టరే క్రియేట్ చేసుకుంటాం అనమాట. నార్మల్ ఆర్డిఎస్ లో మీకు సింగిల్ సర్వర్స్ క్రియేట్ అవుతాయి, బట్ ఇక్కడ మాత్రం క్లస్టర్ క్రియేట్ అవుతుంది. బట్ ఓన్లీ ఒక్క ప్లేస్ లోనే మల్టీ ఏజీ క్లస్టర్ మోడ్ చేసుకున్నప్పుడు మాత్రం, అది కూడా రీసెంట్ గా AWS కూడా యాడ్ చేసినటువంటి ఫీచర్ కాబట్టి ఓన్లీ ఆ ఒక్క ప్లేస్ లోనే అక్కడ ఆర్డిఎస్ లో క్లస్టర్ క్రియేట్ అవుతుంది తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా క్లస్టర్ అనే కాన్సెప్టే ఉండదు. బట్ అరోరాలో చూస్తే మీకు కంప్లీట్ గా క్లస్టరే ఉంటుందండి. సో వేరే డిఫరెన్స్ అంటూ కూడా మనకు ఉండదు. అండ్ వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ MySQL తో కంపేర్ చేస్తానండి, అరోరా వచ్చేసి 6x టైమ్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందండి. ఈవెన్ ఇది ఇండస్ట్రీ లెవెల్ అన్ని చెక్స్ చేసినప్పటికీ కూడా మనకి ఆల్మోస్ట్ 5 to 6x టైమ్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేటువంటిది వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ MySQL తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను RDS MySQL అయితే నేను పెట్టాను, కానీ ఇది RDS MySQL కాకపోయినా ఇది నార్మల్ మీకు బయట MySQL ఇంజిన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజిన్ తోటి కంపేర్ చేస్తే అరోరా వచ్చేసి మనకి 6 టైమ్స్ మోర్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇస్తుంది. ఇది మనం డైరెక్ట్ చెప్తుంది కాదండి. దీనిపైన ఆల్రెడీ ఇండస్ట్రీ లెవెల్ టెస్టింగ్స్ అన్ని కూడా చేసి దాని రిపోర్ట్స్ బేస్ చేసుకుని AWS వాడు దీన్ని అయితే మనకి పబ్లిష్ చేసి ఉంచాడు. ఒకవేళ ఇన్ కేస్ అంత ఫాస్ట్ గా ఎట్లా వస్తుంది, AWS వాడు ఏం టెస్ట్ చేశాడు అనేటువంటిది కూడా మీరు AWS అరోరా రిలేటెడ్ వెబ్సైట్ లోనైతే మీరు దాన్ని కూడా చెక్ చేయొచ్చండి. సో ఆ పాసిబిలిటీ కూడా మనకుంది. సో బేసికలీ అరోరా మనకి సపోర్ట్ చేసేది ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ మనకి సపోర్ట్ చేస్తుందండి. సో అరోరా MySQL ఒకటి సపోర్ట్ చేస్తుంది, అరోరా PostgreSQL ఇవి రెండు కూడా మనకి సపోర్ట్ చేస్తుందండి అరోరా. సో మనం నార్మల్ MySQL తో కంపేర్ చేస్తే అరోరా MySQL వచ్చేసి 5x టైమ్స్ మోర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. అదే మీరు PostgreSQL తీసుకుంటే కనుక ఇది 3x టైమ్స్ మోర్ పర్ఫార్మెన్స్ అనేటువంటి మీకు ఇస్తారు వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ MySQL అండ్ PostgreSQL. అండ్ ఇక్కడ చూస్తే మీకు నార్మల్ RDS లో చూస్తే ఓన్లీ 5 రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేసుకోవచ్చండి. బట్ ఇక్కడ చూస్తే 15 రీడ్ రిప్లికాస్ వరకు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ రీడ్ రిప్లికాస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకు అంత ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అన్ని రీడ్ రెప్లికాస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఈ పాసిబిలిటీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో ఒకటి వచ్చేసి ప్రైమరీ ఉంటుంది. సో 0 ఆర్ మోర్ మనం వచ్చేసి రీడ్ రెప్లికాస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో టోటల్లీ ఒక క్లస్టర్ లో వచ్చేసి మనకు మొత్తం కూడా 16 అయితే యాక్సెప్ట్ చేస్తుందండి. 16 సర్వర్స్ అయితే ఉండొచ్చు మాక్సిమం. ఈ 16 లో ఒకటి వచ్చేసి మనకి మాస్టర్ కింద ఉంటుందండి. అంటే రైటర్ అండ్ రీడర్ రెండు యాక్సెప్ట్ చేస్తుంది. రిమైనింగ్ 15 కూడా మనం రీడ్ రిప్లికాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. అంత స్కేలబిలిటీ అనేటువంటిది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే స్టోరేజ్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి. సో స్టోరేజ్ ఎందుకని నేను మెయిన్ డిఫరెన్స్ అని చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మనం RDS లో ఒక సర్వర్ క్రియేట్ చేసాం అనుకోండి, ఎవ్రీ సర్వర్ కి కూడా మనం ఒక EBS వాల్యూమ్ ఎంత క్రియేట్ అవ్వాలనేటువంటి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 GB మినిమం క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఉండేదంతా కూడా మనం ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేసుకుని ఒక 1000 GB వరకు కూడా ఆటో స్కేలింగ్ పెట్టుకుంటున్నాం. అట్లా ఒక రీడ్ రెప్లికా క్రియేట్ చేసిన రీడ్ రెప్లికా కూడా ఎంత స్టోరేజ్ కావాలనేటువంటిది మనం మెన్షన్ చేస్తున్నాం. లేదు మనం రీస్టోర్ చేసాం స్నాప్షాట్ నుంచి. సో స్నాప్షాట్ నుంచి రీస్టోర్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ ఒక డిస్క్ అనేటువంటిది మనం చెప్తూ ఉంటున్నామండి. కానీ మీకు అరోరాకి వచ్చేసరికి ఇట్లా ఏ సర్వర్కి ఆ సర్వర్ మనకు డిస్క్ ఉండదండి. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మనకు క్లస్టర్ వాల్యూమ్ ఉంటుందన్నమాట. సో క్లస్టర్ వాల్యూమ్ అంటే మీకు జస్ట్ సర్వర్స్ మాత్రమే స్పిన్ అప్ అవుతాయి అండ్ వాల్యూమ్ వచ్చేసి కామన్ గా ఉంటుందండి. సో మీకు ఒక స్టోరేజ్ క్లస్టర్ ఉంటుందండి. అన్ని సర్వర్స్ కూడా వచ్చి సేమ్ స్టోరేజ్ సర్వర్కి అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ స్టోరేజ్ క్లస్టర్ ఎగ్జాక్ట్ గా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నేను అప్కమింగ్ స్లైడ్స్ లో మీకు అయితే చూపిస్తాను డిఫరెన్షియేట్ చేయడానికి. సో దట్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే సర్వర్ టు సర్వర్ మీకు లోకల్ స్టోరేజ్ అంటూ ఉండదండి. ఇది మీకు జస్ట్ క్లస్టర్ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు 15 రీడ్ రిప్లికాస్ ఉన్నా, 5 రీడ్ రిప్లికాస్ ఉన్నా, 10 రీడ్ రిప్లికాస్ ఉన్నా అవన్నీ కూడా కనెక్ట్ అయ్యేది సింగిల్ స్టోరేజ్ లేయర్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ సర్వర్ కి స్టోరేజ్ కి ఎటువంటి డిపెండెన్సీ కూడా ఉండదండి. ఎందుకంటే స్టోరేజ్ లేయర్ డిఫరెంట్ గా ఉంటుంది, కంప్యూటర్ లేయర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో కాబట్టి జస్ట్ ఎన్ని రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేసినా డైరెక్ట్ గా వచ్చేసి స్టోరేజ్ లేయర్ కి కనెక్ట్ అవుతుంది తప్ప ఏ సర్వర్ కి ఆ సర్వర్ కి సెపరేట్ స్టోరేజ్ ఉండడం అయితే జరగదండి. ఇది లోకల్ స్టోరేజ్ ఉంటుంది అండ్ లోకల్ స్టోరేజ్ ఉండదు, క్లస్టర్ వాల్యూమ్ ఉంటుంది అండ్ క్లస్టర్ వాల్యూమ్ కూడా మనకు వచ్చేసి SSD అయితే ఉంటుందండి. అండ్ మనకి అరోరాలో వచ్చేసండి చాలా ఫాస్ట్ గా ప్రొవిజన్ అవుతుంది కంపేర్ టు RDS అండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎట్లా ఎక్కువ ఉంటుంది అనేటువంటిది మనం ఇంకా అప్కమింగ్ స్లైడ్స్ అయితే డిస్కస్ చేద్దామండి. బట్ మెయిన్ గా కీ డిఫరెన్సెస్ చెక్ చేస్తానండి. మనకి ఇవన్నీ కూడా కీ డిఫరెన్సెస్ అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి అరోరా స్టోరేజ్ ఆర్కిటెక్చర్ చెక్ చేద్దామండి. మీరు ఎప్పుడైతే అరోరా క్రియేట్ చేస్తున్నారో అరోరా క్రియేట్ అవుతున్నప్పుడల్లా కూడా మీకు ఒక క్లస్టర్ అయితే క్రియేట్ అవుతుంది. సో క్లస్టర్ క్రియేట్ అయినప్పుడల్లా కూడా మీకు ఏమవుతుందంటే ఒక క్లస్టర్ వాల్యూమ్ క్రియేట్ అవుతుందండి. మీరు క్లస్టర్ వాల్యూమ్ క్రియేట్ అయినప్పుడు ఈ క్లస్టర్ కి మాక్సిమం స్టోరేజ్ వచ్చేసి 128 TB వరకు కూడా మీరు మాక్సిమం క్లస్టర్ వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఎటువంటి ఇంక్రిమెంట్ చేయమని చెప్పమండి. ఈవెన్ ప్రొవిజన్ చేసేటప్పుడు కూడా నాకు మినిమం 10 GB పెట్టు లేకపోతే 20 GB పెట్టు ఇటువంటి రిక్వైర్మెంట్ కూడా మనం చెప్పక్కర్లేదండి. ఆటోమేటిక్ గా క్లస్టర్ వాల్యూమ్ వస్తుంది
ఏడబ్ల్యూఎస్ వాడే బేస్డ్ ఆన్ స్టోరేజ్ కెపాసిటీని బట్టి ఆటోమేటిక్‌గా స్టోరేజ్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడండి. సో, అది మాక్సిమం ఎంతవరకు ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడంటే 128 టీబీ లిమిట్ వరకు కూడా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. అండ్ దీని గురించి ఇంకా 6 రెప్లికాస్ 3 ఏజెస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ మనం ఒక అరోరా క్రియేట్ చేసి అందులో ఒక సర్వర్ గనుక మనం పెట్టుకుంటే, సో ప్రైమరీ సర్వర్ ఇట్లా ఉంటుందండి. అండ్ రిప్లికా సర్వర్స్ మనకి మిగిలినవన్నీ కూడా రిప్లికా సర్వర్స్ అవుతాయి. అండ్ ప్రీవియస్‌గా మనం చెప్పినట్టుగా టోటల్ వచ్చేసి మన 16 సర్వర్స్ ఉండొచ్చండి ఒక క్లస్టర్‌లో. సో ఒకటొచ్చేసి మనకి ప్రైమరీ ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనకి రీడ్ రిప్లికాస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు 2, 3, 4 3 రీడ్ రిప్లికాస్ కనిపిస్తున్నాయి. అండ్ రిమైనింగ్ రీడ్ రిప్లికాస్ బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 3 రీడ్ రిప్లికాస్ తోనే మనం కంటిన్యూ కూడా అవ్వచ్చు. ఈవెన్ సింగిల్ రీడ్ రిప్లికా కూడా పెట్టుకోవచ్చండి. లేదు అనంటే అసలు రీడ్ రిప్లికా లేకుండా మీరు మొత్తం కూడా ప్రైమరీ ఇన్స్టెన్స్ తోనైనా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క ప్రైమరీ ఇన్స్టెన్స్ మనకు బోత్ రీడ్ అండ్ రైట్ 2 కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టండి. కానీ ఇక్కడ మీరు క్లస్టర్ వాల్యూమ్ తీసుకుంటేనండి, మనకి క్లస్టర్ వాల్యూమ్‌లో ఏమవుతుంది అనంటే మొత్తం 3 ఏజెస్‌లో కూడా ఈ క్లస్టర్ వాల్యూమ్ అనేది ఎక్స్‌పాండ్ అయ్యి ఉంటుందండి. సో 3 ఏజెస్‌లో కూడా ఎవ్రీ ఏజీలో కూడా 2 కాపీస్ అనేటువంటిది 2 డేటా కాపీస్ అయితే మెయింటైన్ చేస్తదండి. సో దట్ అందు గురించి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే సేమ్ కాపీ అనేటువంటిది 6 రెప్లికాస్ మనకు మెయింటైన్ చేస్తూ ఉంటది. అండ్ ఈచ్ అవైలబిలిటీ జోన్‌లో 2 కాపీస్ మినిమమ్ మెయింటైన్ చేస్తూ ఉంటదండి. సో దట్ మీకు సింగిల్ డేటాబేస్ స్టోరేజ్‌కొచ్చేసి ఓన్లీ 6 కాపీ రెప్లికేషన్ జరుగుతుందండి. సో దట్ మీకు రెసిలియన్సీ అనేటువంటిది చాలా ఎక్కువ వస్తుందండి ఇక్కడ. సో ఎందుకు ఎక్కువ వస్తుంది అనంటే మీరు 6 టైమ్స్ ఈ డేటా అంతటిని కూడా మీరు 6 కాపీస్ అనేటివి మెయింటైన్ చేస్తున్నాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక అవైలబిలిటీ జోన్ కంప్లీట్‌గా మీకు ఫెయిల్ అయిపోయినా, ఆర్ ఎల్స్ ఒక స్టోరేజ్ డిస్క్ మీకు ఫెయిల్ అయినా, వేరే డిస్క్ నుంచి మీకు డేటా తీసుకొచ్చేస్తది. ఆర్ ఎల్స్ మీకు వేరే అవైలబిలిటీ జోన్‌లో నుంచి మీకు డేటా అయితే తీసుకొచ్చేస్తదండి. ఇట్లా ఈ 6 కాపీస్ కూడా మీకు ఏమవుతది అనంటే సేమ్ రెప్లికేషన్ ఉంటదండి. సింక్రోనస్ రెప్లికేషన్ జరుగుతూ ఉంటది ఎప్పటికప్పుడు. సో దట్ వీటి మధ్య ఎటువంటి డిలే కూడా మనకు ఉండదండి. సో, కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే మనకొస్తుందండి. ఆ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే హారిజాంటల్ స్కేలింగ్. మనం ప్రీవియస్‌గా చేసిన డిస్కషన్స్‌లో హారిజాంటల్ స్కేలింగ్ ఓన్లీ మనకి వెబ్ లేయర్‌కి గాని, అప్లికేషన్ టైర్ లేయర్‌కి గాని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డీబీ లేయర్‌కి సపోర్ట్ చేయదు. ఎందుకని డీబీ లేయర్‌కి సపోర్ట్ చేయదు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక సర్వర్ తీసుకున్నాం అనుకోండి. ఎవ్రీ సర్వర్‌కి కూడా మనకి హార్డ్ డిస్క్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు డేటాబేస్ అని తీసుకుంటే డేటాబేస్ కాపీస్ మనకి ఇందులో మెయింటైన్ అవుతూ ఉంటాయి ఈ సర్వర్. ఇప్పుడు దీనిని మనం ఆటో స్కేలింగ్ చేయాలనుకోండి. వెర్టికల్ స్కేలింగ్ సపోర్ట్ చేస్తది. ఎందుకంటే జస్ట్ సర్వర్ సైజ్ ఇంక్రీజ్ చేయడమే కాబట్టి. బట్ హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఇటువంటి సర్వర్సే మనం మల్టిపుల్ క్రియేట్ చేయాల్సొస్తది. అండ్ ఇట్లా మల్టిపుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు డేటాబేస్ సర్వర్స్‌కి ఏమవుతదండి? మన కనెక్షన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక కనెక్షన్ దీనికొస్తే ఓన్లీ ఈ డేటాబేస్‌లో డేటా అప్డేట్ అవుతది. వేరొక కనెక్షన్ దీనికొస్తే ఇందులో డేటా అప్డేట్ అవుతది. వేరొక కనెక్షన్ దీనికొస్తే ఇందులో డేటా అప్డేట్ అవుతది. సో దట్ ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒకదానికొకటి సింక్‌లో ఉండవండి. సెపరేట్‌గా ఉంటాయి. సో దట్ ఇక్కడ ఏమవుతదంటే డేటా లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనకిక్కడ హారిజాంటల్ స్కేలింగ్‌లో నార్మల్‌గా ఉంటది. ఎప్పుడండి మనకి హార్డ్ డిస్క్ కూడా అటాచ్ అయ్యి ఉన్నప్పుడు. అందు గురించి మనకు నార్మల్ EC2 రిలేటెడ్ డేటాబేసెస్ తీసుకున్నా ఆర్ ఎల్స్ జెనరిక్ ఆర్‌డిఎస్ బేస్డ్ డేటాబేసెస్ తీసుకున్నా మనకేమవుతది అనంటే హారిజాంటల్ స్కేలింగ్ అనేటువంటిది అక్కడ సపోర్టే ఉండదండి. కానీ మీరు అరోరాలో తీసుకున్నప్పుడు మీకిక్కడ హారిజాంటల్ స్కేలింగ్ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఎందుకు హారిజాంటల్ స్కేలింగ్ సపోర్ట్ ఉంటుంది అనంటే, మీకిక్కడ సర్వర్‌కి అండ్ స్టోరేజ్ లేయర్‌కి కూడా ఎటువంటి రిలేషన్ కూడా లేదండి. మీకు ఒక న్యూ సర్వర్ యాడ్ చేసినప్పుడు జస్ట్ కంప్యూట్ లేయర్ యాడ్ అవుతది. ఆ సర్వర్ వచ్చేసి సేమ్ స్టోరేజ్ క్లస్టర్ వాల్యూమ్‌కి అటాచ్ అవుతదండి. అండ్ ఇక్కడ ఉన్న రీడ్ రిప్లికాస్ అన్నీ కూడా సేమ్ క్లస్టర్ వాల్యూమ్‌కి అటాచ్ అవుతూ ఉంటాయి కాబట్టండి, ఇక్కడ ఎటువంటి హార్డ్ డిస్క్ డిపెండెన్సీ కూడా లేదు. ఎటువంటి స్టోరేజ్ డిపెండెన్సీ కూడా లేదండి. సో, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కాపీస్ సేమ్ మెయింటైన్ అవుతున్నాయి కాబట్టి, ఈ డేటాబేస్ రీడ్ చేసిన సేమ్ కాపీస్ నుంచి డేటా రిట్రీవ్ చేస్తది కాబట్టి, ఇక్కడ ఎటువంటి డేటా లాస్ కూడా మీకు ఉండదండి. హారిజాంటల్ స్కేలింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తది. హారిజాంటల్ స్కేలింగ్ మనకి ఎట్లా సపోర్ట్ చేస్తదంటే, ఇప్పుడు మనం 15 రీడ్ రిప్లికాస్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నాం గదండీ! ఈ 15 రీడ్ రిప్లికాస్ మనం అన్ని సార్లు 15 రీడ్ రిప్లికాస్ ఉంచుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో స్కేలింగ్ రూల్స్ ప్రకారం మినిమమ్ ఒక సర్వర్, మినిమమ్ ఒక రీడ్ రిప్లికా, మాక్సిమం 5 రీడ్ రిప్లికాస్ ఉండాలన్నట్టు మనం కండిషన్ పెట్టుకోవచ్చండి. కండిషన్ పెట్టుకుంటే ఏమవుతది అనంటే, ఆటోమేటిక్‌గా మనకి లోడ్ పెరిగే కొలది కూడా సెకండ్ సర్వర్, థర్డ్ సర్వర్, ఫోర్త్ సర్వర్, ఫిఫ్త్ సర్వర్ ఇట్లా ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం అయితే జరుగుతదండి. అండ్ మళ్ళీ లోడ్ తగ్గుతున్నప్పుడు మళ్ళీ సర్వర్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతూ కూడా ఉంటాయి. సో, డేటాబేస్ సెక్షన్‌లో మీకు హారిజాంటల్ స్కేలింగ్ అనేటువంటిది వరల్డ్ వైడ్ మీరు చెక్ చేసినా మనకి ఎక్కడ కూడా కనిపించదండి. ఇది ఓన్లీ అరోరాలో మాత్రమే మనకి హారిజాంటల్ స్కేలింగ్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. డేటాబేస్ లెవెల్‌లో. రిమైనింగ్ ఎక్కడ కూడా మనకి డేటాబేస్ లెవెల్‌లో హారిజాంటల్ స్కేలింగ్ అనే సపోర్టే లేదండి. సో, జస్ట్ వాటిని మిర్రరింగ్ చేసుకొని, క్లస్టరింగ్ చేసుకొని, వేరే విధంగా చేయడానికి ఒరాకిల్ అండ్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ అవి సపోర్ట్ చేస్తాయేమో గాని, బట్ డైరెక్ట్‌గా ఇట్లా హారిజాంటల్ స్కేలింగ్ చేయడానికైతే ఇవి మనకి డైరెక్ట్ సపోర్ట్ అయితే ఉండదండి. సో, ఈ డిఫరెన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ ఉన్నటువంటి డేటా కాపీస్ అన్నీ కూడానండి మనకి కంప్లీట్ సింక్‌లో ఉంటాయి.
సో ఓన్లీ ఫస్ట్ ప్రైమరీ ఒకటి మాత్రం మనకి రైట్ అండి. రిమైనింగ్ అన్ని కూడా మనకి రీడ్ లోనైతే వర్క్ చేస్తాయి. అండ్ ఈ స్టోరేజ్ ఆర్కిటెక్చర్ గురించి మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా చూస్తానండి. ఎంటైర్ స్టోరేజ్ అంతా కూడా మనకి ఎస్ఎస్‌డి బేస్డ్ వస్తుందండి. సో కాబట్టి మనకి ఫాస్ట్‌గా యాక్సెస్ అవుతుంది. అండ్ ఇది ఐఓప్స్ బేస్డ్ కూడా ఉంటుంది. హై ఐఓప్స్ ఉంటాయి. అండ్ లో లేటెన్సీ ఉంటుంది. అండ్ వాటి మధ్య జరిగేటువంటి సింక్రనైజేషన్ కూడా, అంటే డేటా సింక్రనైజేషన్ కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతుందండి. అక్కడ మనకి ఎటువంటి డిలే కానీ, ఎటువంటి లేటెన్సీ ఆర్ ద లాగ్ కానీ మనకైతే అక్కడ ఉండదన్నమాట. అండ్ స్టోరేజ్‌కి మీకు బిల్లింగ్ వచ్చేసండి, మీకు ఎంతైతే స్టోరేజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎంబీ స్టోరేజ్ మాత్రమే మీ డేటాబేస్‌లో ఉంటే 10 ఎంబీకి మాత్రమే మీకు చార్జ్ వస్తది. లేదు ఒక 5 జీబీ స్టోరేజ్ ఉంటే 5 జీబీ స్టోరేజ్‌కి మాత్రం వస్తది. ఎందుకంటే మీరిక్కడ అరోరా క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు నాకింత స్టోరేజ్ కావాలని చెప్పి మనం ఎక్కడ మెన్షన్ చేయమండి. బేస్డ్ ఆన్ మనం ఎంతైతే స్టోరేజ్ అనేటువంటిది డేటాబేస్‌లో ఉంటుందో అంతవరకు మాత్రమే మనకి చార్జెస్ అనేవి పడతాయి. ఇదే మీరు నార్మల్ ఆర్‌డిఎస్ తీసుకున్నారనుకోండి, మినిమమ్ మీరు అక్కడ 20 జీబీ మెన్షన్ చేస్తారు. సో 20 జీబీ మెన్షన్ చేస్తారు కాబట్టి 20 జీబీ మీరు యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా మీకు 20 జీబీకి కూడా మీకైతే చార్జెస్ పడతాయండి. కానీ ఇక్కడ మీకు 20 జీబీకి మీకు చార్జెస్ పడవు. మీకు ఎంతైతే డేటా ఉంటదో అంత డేటా వరకు మాత్రమే మీకు చార్జెస్ అనేవి పడతాయి. సో అందు గురించి మనకి స్టోరేజ్ బిల్లింగ్ అనేటువంటిది జస్ట్ అట్లా ఉంటుందండి. అండ్ రిప్లికాస్ వచ్చేసి మనం ఇది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి కూడా. అండ్ రీట్రిప్లికా ఆటో స్కేలింగ్ కూడా పాసిబుల్ ఉంటుందండి. సేమ్ ప్రీవియస్‌గా మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్టే. సో ఇవి మనకి స్టోరేజ్ గురించి ఉన్నటువంటి కీ పాయింట్స్ అయితే మనం చెప్పుకోవచ్చండి. అండ్ అరోరా క్రియేట్ చేసినప్పుడు క్లస్టర్ వస్తుంది కాబట్టి దీనికి సేమ్ మనకి ఆర్‌డిఎస్ క్లస్టర్, అంటే ఆర్‌డిఎస్ మల్టీ ఏజ్ క్రియేట్ చేసినప్పుడు క్లస్టర్ మోడ్‌లో సెటప్ చేసినప్పుడు ఎట్లా అయితే క్లస్టర్ ఎండ్ పాయింట్స్ వచ్చాయో సేమ్ ఇక్కడ కూడా 2 ఎండ్ పాయింట్స్ వస్తాయండి. సో అరోరా ఐ మీన్ ఆర్‌డిఎస్‌కి వచ్చేసి మనకి రీసెంట్‌గా యాడ్ చేసిన ఫీచర్. బట్ అరోరా వచ్చేసి మనకి 2017, 2016 ఆ టైంలోనే లాంచ్ చేశాడు. సో అప్పటి నుంచి కూడా ఇది మీకు క్లస్టర్ ఎండ్ పాయింట్స్ అయితే వస్తుంది. సో క్లస్టర్ ఎండ్ పాయింట్ ఉంటుందండి. యాస్ వెల్ యాస్ రీడర్ ఎండ్ పాయింట్ కూడా ఉంటుంది. మీరు క్లస్టర్ ఎండ్ పాయింట్‌తో ఏం చేయొచ్చు అనంటే రైటర్ ఎండ్ పాయింట్‌తో మీరు ప్రైమరీ డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ప్రైమరీ డేటాబేస్ మీకు బోత్ రీడ్ అండ్ రైట్ 2 కూడా సపోర్ట్ చేస్తదండి. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఓన్లీ రైట్ ఆపరేషన్స్ మాత్రమే మీరు ప్రైమరీ డేటాబేస్ నుంచి కనెక్ట్ అవుతారండి. సో రిమైనింగ్ అన్నీ కూడా మీకు రీడర్ ఎండ్ పాయింట్ అని సెపరేట్‌గా ఉంటుందండి. సో మీరు జస్ట్ ఈ రీడర్ ఎండ్ పాయింట్ మాత్రం కనెక్ట్ అవుతారు. ఈ రీడర్ ఎండ్ పాయింట్ కింద మీ క్లస్టర్‌లో ఎన్నైతే రీడ్ రిప్లికాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పాయింట్ అయ్యి ఉంటాయండి. సో దీనివల్ల ఏమవుతది అనంటే మీరు సెపరేట్‌గా రిప్లికా ఎండ్ పాయింట్స్‌కి మీరు కనెక్ట్ అవ్వక్కర్లేదండి. అండ్ జస్ట్ మీరు రీడర్ ఎండ్ పాయింట్‌కి మీరు కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే దీని కింద మీకు ఏదైతే ఫ్రీగా ఐ మీన్ యుటిలైజేషన్ తక్కువగా ఉన్నటువంటి సర్వర్ ఏదైతే ఉంటుందో ఆ సర్వర్‌కి మీకు ఏమవుతుంది అనంటే ఆ రిక్వెస్ట్ అనేటువంటిది సెండ్ చేస్తూ ఉంటాడండి. మీకు ఆ సర్వర్ నుంచి కూడా డేటా అనేటువంటిది డేటా రీడింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటది. ఇదే మనం ఆర్‌డిఎస్ రీడ్ రిప్లికాస్‌లో తీసుకున్నామనుకోండి, ఎవ్రీ రీడ్ రిప్లికా కూడా సెపరేట్ ఎండ్ పాయింట్ ఉంటది. మీకు అప్లికేషన్ కోడ్స్‌లో కూడా మీరేం చేయాలి అనంటే సెపరేట్ ఎండ్ పాయింట్స్ మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. బట్ ఇక్కడ జస్ట్ రీడర్ ఎండ్ పాయింట్ ఉంటుంది. దీన్ని రీచ్ ఔట్ అయితే చాలు. బేస్డ్ ఆన్ రిమైనింగ్ సర్వర్స్ అవైలబిలిటీని బట్టి కూడా రీడర్ ఎండ్ పాయింట్ అయితే వస్తుంది. సో డ్యూ టు దిస్ మనకేమవుతుందండి, మనం రీడ్ ఆటో స్కేలింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకి మల్టిపుల్ సర్వర్స్ కింద ఉన్నప్పటికీ ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. 3 కాకుండా మనకి మోర్ థాన్ 3 ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే 15 రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేసినప్పటికి కూడా రీడర్ ఎండ్ పాయింట్ సింగిల్ ఎండ్ పాయింట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ హై అవైలబిలిటీ అయితే ఎక్కువ వస్తూ ఉంటుందండి. సో దట్ ఈ విధంగా మనకి యాక్చువల్లీ బయట అయితే దీన్ని మనం లోడ్ బ్యాలెన్సింగ్ అని కాల్ చేస్తామండి. బట్ డేటాబేస్ పర్స్పెక్టివ్‌లో దీన్ని రీడర్ ఎండ్ పాయింట్ అని కాల్ చేస్తున్నాం. జస్ట్ దీనికి రీచ్ ఔట్ అయితే మనం మిగిలిన వాటికి కూడా రీచ్ ఔట్ అవ్వచ్చండి. సో ఇట్లా మనకైతే దీని గురించి బెనిఫిట్ అయితే ఉంటుంది. అరోరా ఎండ్ పాయింట్స్ గురించి అయితేనే. అండ్ కాస్ట్ పర్స్పెక్టివ్‌కి వస్తేనండి, ఇక్కడ మనకి ఫ్రీ టైర్ ఆప్షన్ అయితే సపోర్ట్ చేయదనమాట. సో ఓన్లీ ఇవన్నీ కూడా పెయిడ్ అండి. అరోరా వచ్చేసి కంప్లీట్‌గా ఓన్లీ మనకి పెయిడ్ మాత్రమే సపోర్ట్ చేస్తది. ఇందులో ఫ్రీ టైర్ ఆప్షన్ అయితే మనకుండదు. సో కాబట్టి మీరు అరోరా క్రియేట్ చేస్తే మీకు చార్జెస్ అనేవి పడతాయి. సో కాబట్టి మనం దీనిని ట్రై చేసినప్పటికి కూడా ఇమ్మీడియేట్‌గా ఒక 30 మినిట్స్ ఆర్ 1 అవర్ తర్వాత మనం రిమూవ్ చేసేసుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. లేదు మనం మర్చిపోయి కంటిన్యూయస్‌గా రన్ అవుతుంది అనంటే మనకి ఎక్కువ చార్జెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కంపేర్ టు ఆర్‌డిఎస్ అండి, మీకు ఇక్కడ ఒక 20% చార్జెస్ అనేటువంటిది మీకు అరోరాకి ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ఆర్‌డిఎస్ మైఎస్‌క్యూఎల్ గాని, ఆర్‌డిఎస్ పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్‌తో కంపేర్ చేసుకుంటే, అరోరా మైఎస్‌క్యూఎల్ గాని, అరోరా పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ గాని ఒక 20% చార్జెస్ అయితే ఎక్కువుంటాయి. ఎందుకు చార్జెస్ ఎక్కువుంటాయి అనంటే, అరోరా నార్మల్ మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్ వచ్చేసి అవి మీకు ఓపెన్ సోర్స్ డేటాబేసెస్ అండి. బట్ అరోరా వచ్చేసి ఇది మీకు ఎంటర్‌ప్రైజ్ లైక్ డేటాబేస్ అనైతే మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఎంఎస్ ఎస్‌క్యూఎల్, ఒరాకిల్‌కి ఎంతైతే ఎంటర్‌ప్రైజ్ డేటాబేస్ లెవెల్ సపోర్ట్ అండ్ డేటాబేస్ లెవెల్ ఫీచర్స్ ఉంటాయో, సేమ్ అదే లెవెల్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఫీచర్స్ మీకు అరోరాలో కూడా వస్తదండి. అండ్ అరోరాలో చూస్తే మీకు స్టోరేజ్ ఫీచర్స్ గాని, ఆర్ ఎల్స్ ఆటో స్కేలింగ్ ఫీచర్స్ గాని, రిప్లికేషన్ ఫీచర్ గాని,
మల్టీ మాస్టర్ ఫీచర్స్ గానీ, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి అండ్ హై పర్ఫార్మెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి మీకు కాస్ట్ అనేది 20% ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అరోరాకే మూవ్ అవుతూ కూడా ఉంటారు. నార్మల్లీ మీ ప్రాజెక్ట్స్‌లో మీకు MySQL ఉందనుకోండి. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ MySQL RDS MySQL యూజ్ చేసుకునే బదులు మీరు అరోరా MySQL యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ అరోరా PostgreSQL మీరు యూజ్ చేసుకోవచ్చండి. పాసిబిలిటీ ఉంటుందక్కడ. సో అట్లానే మీరు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారనంటే నార్మల్ ఒరాకిల్ డేటాబేస్ నుంచి కూడానండి, ఒరాకిల్ ఆర్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ నుంచి కూడా మనకి డైరెక్ట్‌గా కూడా అరోరాగా మైగ్రేట్ అయిపోతూ ఉంటారండి. ఎందుకంటే మీకు ఈ డేటాబేసెస్ చూస్తే మీకు ఎక్స్‌ట్రా లైసెన్స్ కాస్ట్‌లు ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ మీకు ఏంటి అనంటే జస్ట్ 20% కాస్ట్ పడుతుంది. అదే మీరు ఒరాకిల్ గాని, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ గాని తీసుకుంటే మీకు ఎక్స్‌ట్రా లైసెన్స్ కాస్ట్ ఉంటది. సో మీరు అది రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. బట్ అరోరా తీసుకుంటే మీకు అదేమీ అక్కర్లేదు. అండ్ కంపేర్ టు ఇవి 2 డేటాబేసెస్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది మనకు అరోరాలో ఉంటుంది. సో అందు గురించి ఎక్కువ మంది ఏం చేస్తారు అనంటే ఇక్కడి నుంచి ఇక్కడ మైగ్రేట్ అయిపోతూ కూడా ఉంటారండి అరోరా. ఏడబ్ల్యూఎస్‌ల మీద డేటాబేస్ యూజ్ చేస్తున్నారు అనంటే వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా అరోరా కూడా పార్ట్ అయి ఉంటదండి. బికాస్ ఆఫ్ ఇట్స్ ఫీచర్స్ అండి. సో అందు గురించి మనకు అరోరా అయితే ఇంపార్టెంట్ కింద ఉంటుంది. బట్ అరోరాకి, ఆర్‌డిఎస్‌కి చూసుకుంటే కన్సోల్ నుంచి ఎట్లా యూజ్ చేయాలనేటువంటి చెక్ చేస్తే అన్నీ కూడా సేమ్ ఉంటాయి. బట్ జస్ట్ ద ఫీచర్స్ అండ్ దేర్ యాక్షన్స్ అయితే మనకు డిఫరెన్స్ అనేది చెప్పుకోవచ్చండి. ఇంకా కాస్ట్‌లో మనం చెక్ చేస్తానండి. కంప్యూట్ సర్వర్స్ కాస్ట్ ఎట్లా ఉంటుందంటే ఇవి మనకి అవర్లీ చార్జ్ ఉంటుందండి. పర్ సెకండ్ చార్జ్ అయితే మనకి ఈచ్ సర్వర్‌కి పడుతూ ఉంటుందండి. అండ్ పర్ సెకండ్ చార్జ్‌లో కూడా 10 మినిట్ మినిమమ్ చార్జ్ అయితే పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లస్టర్ క్రియేట్ చేసి వితిన్ 5 మినిట్స్‌లో మీరు రిమూవ్ చేస్తారనుకోండి. అయినా మీకు 10 మినిట్ చార్జ్ అయితే పడుతుంది. కానీ మీరు 11 మినిట్స్ యూజ్ చేశారనుకోండి మీకేమవుతుందంటే 11 మినిట్ చార్జ్ మాత్రమే పడుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 10 మినిట్ మినిమమ్ చార్జ్ అయితే పడుతుంది. సో అందు గురించి మనం ఇది ఆహ్, సో ఈ కాస్ట్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా టెస్టింగ్ చేస్తున్నప్పుడు సో ఎందుకు నేను ఒక 5 మినిట్స్‌లో డిలీట్ చేస్తాను కదా! బట్ 10 మినిట్ చార్జ్ ఎందుకు పడింది అనేటువంటిది ఐడెంటిఫికేషన్ చేసుకోవాలంటే మనకి ఇట్లా ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్‌లో కొన్ని సర్వీసెస్‌కి మినిమమ్ చార్జెస్ అయితే ఉంటాయండి. సో మినిమమ్ టైమ్ చార్జెస్ పడితే ఆఫ్టర్ దట్ మీకు ఏదైతే పర్ సెకండ్ చార్జ్ అంటున్నాడో ఈ చార్జ్ మీకు బై అవర్లీ బేసిస్ అయితే పడుతూ ఉంటదండి. అండ్ స్టోరేజ్ కూడా మీరు ఎంత జీబీ పర్ మంత్ మీరు స్టోర్ చేస్తున్నారో దానికి మాత్రం చార్జెస్ పడతాయి. యాస్ వెల్ దానితో పాటు మీకు ఎన్ని ఇన్‌పుట్, అవుట్‌పుట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేటువంటిది కూడా మీకు చార్జెస్ పడుతూ ఉంటాయి. సో ఇన్‌పుట్, అవుట్‌పుట్ అంటే బేసికల్లీ త్రూపుట్ కదండీ. సో ఎంత డేటా అవుట్ జరుగుతుంది డేటాబేస్ నుంచి, లేకపోతే ఎంత డేటా ఇన్ జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మీకు జీబీ ఎంత స్టోరేజ్ స్టోర్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఎన్ని ఐఆప్స్ మీకు కన్జ్యూమ్ అవుతున్నాయి వీటిని బేస్ చేసుకొని కూడా మనకి చార్జెస్ అయితే ఉంటాయి. సో అండ్ బ్యాకప్స్ తీసినప్పుడు కూడానండి మీకు 100% డీబీ సైజ్ ఏదైతే ఉంటదో ఆ డీబీ సైజ్ ఎంత ఐ మీన్ స్టోరేజ్ సైజ్ ఎంత ఉంటదో అంత స్టోరేజ్ సైజ్‌కి కూడా మనకి చార్జెస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఇట్లా మనకి ఈ చార్జెస్ అయితే ఉంటాయండి కాస్ట్ వచ్చేసి. అండ్ సో కాస్ట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ రీడర్ ఎండ్ పాయింట్స్, క్లస్టర్ ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసిన విధంగానైతే ఉంటదండి. అండ్ వీటి గురించి డెమో చేద్దాం. బట్ దానికంటే ముందు మనం ఏం చెక్ చేద్దామంటే ఇంకొన్ని మనం డిస్కస్ చేద్దామండి. సో ఎందుకంటే నార్మల్ ఆర్‌డిఎస్ ఎట్లా క్రియేట్ చేసామో అట్లానే ఉంటది మోర్ ఆర్ లెస్. మనం వేరొక రీస్టోర్ కాన్సెప్ట్, క్లోన్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నార్మల్లీ మనకి ఈ ఆటోమేటెడ్ బ్యాకప్స్ అనేవి గాని, ఆర్ ఎల్స్ మాన్యువల్ స్నాప్‌షాట్స్ అనేవి గాని, ఆర్‌డిఎస్‌లో ఎట్లా అయితే ఉంటాయో ఇక్కడ కూడా మీకు అట్లానే ఉంటాయి. సో ఆటోమేటెడ్ స్నాప్‌షాట్స్, ఆటోమేటెడ్ బ్యాకప్స్ తీసుకుంటే మీకు 0-35 డేస్ మధ్యలో మీరు చూజ్ చేసుకోవచ్చు కదండీ. సో ఇవి ఆటోమేటిక్‌గా కూడా డిలీట్ అయిపోతూ ఉంటాయి. అండ్ మీకు మాన్యువల్ స్నాప్‌షాట్స్ తీసుకుంటే మీరు ఎన్ని రోజుల వరకు అండ్ మీరు డిలీట్ చేసేంత వరకు కూడా మీ అకౌంట్‌లోనే అవైతే ఉంటాయి. సో దట్ మీకు మాన్యువల్ స్నాప్‌షాట్ ఆ విధంగా ఉంటుంది. ఆటోమేటెడ్ స్నాప్‌షాట్స్ తీసుకుంటే మీకు పాయింట్ ఇన్ టైమ్ రికవరీ కూడా మీకైతే ప్రొవైడ్ అవుతాయి. బట్ వాటెవర్ ఇట్ ఈస్ మనం ఒక బ్యాకప్ నుంచి రీస్టోర్ చేస్తున్నాము అనంటే మనకేమవుతుందండి? సో ఒక న్యూ సర్వర్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. యాక్చువల్లీ రీస్టోర్ చేసినప్పుడు ఒక న్యూ సర్వర్ అయితే క్రియేట్ అవుతుందండి. సేమ్ అరోరాలో కూడా మనకి ఏమవుతుందంటే మీరు రీస్టోర్ చేసినప్పుడు ఒక న్యూ క్లస్టర్‌కి అయితే క్రియేట్ అవుతుందన్నమాట. సో ప్రీవియస్‌లీ మనం ఒక క్లస్టర్ నుంచి కూడా ఒక బ్యాకప్ తీసినప్పుడు, ఆ బ్యాకప్ నుంచి మళ్ళీ రీస్టోర్ చేసినప్పుడు ఒక న్యూ క్లస్టర్ అయితే మనకి క్రియేట్ అవుతదండి. సో అట్లా మనకి ఇక్కడ రీస్టోర్ అనేటువంటిది కూడా సేమ్ ఆ విధంగానే వర్క్ అవుతూ ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ తీసుకుంటే అదేంటి అనంటే బ్యాక్ ట్రాక్ అండి. ఈ బ్యాక్ ట్రాక్ ఆప్షన్ వచ్చేసి మీకు నార్మల్ ఆర్‌డిఎస్‌లో అవైలబుల్‌గా లేదు. ఇది ఓన్లీ అరోరాలో మాత్రమే మనకి ఇది అవైలబుల్‌గా ఉందండి. సో దీని గురించి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డేటాబేస్ ఉందండి. ఇది అరోరా క్లస్టర్ అనుకుందాం. అరోరాలో మనకేమవుతుంది అనంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ 2:30 పీఎంకి నేను ఒక డేటాబేస్ అప్డేట్ అయితే చేశాను. సో డేటాబేస్ అప్డేట్ చేసినప్పుడు ఏమైందండి? డేటాబేస్ అప్డేట్ ఫెయిల్ అయింది. సో డేటాబేస్ అనేటువంటిది నార్మల్‌గా వర్క్ అవ్వట్లేదు. బికాజ్ నేను దాన్ని అప్డేట్ చేసినప్పుడు దాని టేబుల్ స్ట్రక్చర్ అనేటువంటి చేంజ్ అయిపోయింది. దాని స్కీమా చేంజ్ అయిపోయింది. ఆర్ ఎల్స్ సమ్ ప్రైమరీ కీస్ ఇవన్నీ కూడా సమ్ ఎర్రర్ అయితే వచ్చింది. సో దానివల్ల ఏంటి అనంటే నార్మల్ డేటాబేస్‌లోకి వచ్చేసి నాకు ఇందులో సమ్ డేటా కస్టమర్స్ అప్లికేషన్ నుంచి రైట్ చేస్తున్నప్పుడు డేటా అయితే ఇందులోకి రావట్లేదండి. ఎర్రర్స్ అయితే చూపిస్తుంది. సో ఇది నాకు ఎప్పుడు తెలిసింది అంటే 3 పీఎంకి నాకు
ఈ ప్రాబ్లం వచ్చింది అనేటువంటిది తెలిసిందే. నార్మల్ ఆర్డిఎస్లో మనం ఏం చేస్తామండి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, సో ఎప్పుడైతే మనకు 2:30కి అప్డేట్ చేసాం కాబట్టి సో 2:29 పిఎంకి ఉన్నటువంటి బ్యాకప్ ఏదైతే ఉందో యూజింగ్ పాయింట్ ఇన్ టైం రికవరీ ఆటోమేటెడ్ బ్యాకప్స్ ఎనేబుల్ చేసినప్పుడే వస్తుంది. సో 2:29 పిఎం వరకు కూడా మన డేటాబేస్ ఏ విధంగా ఉందో సో దానిని మనం రీస్టోర్ చేసుకోవచ్చు. అయితే రీస్టోర్ చేసుకోవడం మీకు ఏమవుతుందండి ఆర్డిఎస్లో మీకు ఒక న్యూ సర్వర్ క్రియేట్ అవుతుంది. సో న్యూ సర్వర్ క్రియేట్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటండి, మనకి ఎండ్ పాయింట్ కూడా చేంజ్ అయిపోతుంది. మన అప్లికేషన్స్ అన్నిట్లో కూడా ఎండ్ పాయింట్, పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం సేమ్ అయితే సేమ్ ఉంచుతాం. బట్ ఎండ్ పాయింట్ అయితే చేంజ్ అవుతుంది కదా. సో సీనేమ్ అనేటువంటిది. సో న్యూ సర్వర్ వచ్చినప్పుడల్లా మనకి సీనేమ్ చేంజ్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం మనకు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బ్యాక్ ట్రాక్ ఫీచర్తో మీకు ఏమవుతుంది అంటేనండి, మీరు జస్ట్ 2:29 నాకు బ్యాక్ ట్రాక్ చేయమన్నప్పుడు ఇక్కడే మీకు సేమ్ సర్వర్లో రోల్ బ్యాక్ జరుగుతుందండి. సో 2:29కి డేటా ఎట్లా అయితే ఉందో అదే డేటా ఉండేలాగా సేమ్ ఒకసారి ఆ తర్వాత జరిగిన అన్ని డేటాబేస్ లెవెల్ కమిట్స్ అన్నిటిని కూడా రోల్ బ్యాక్ చేసుకుంటారు. సో దట్ మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే న్యూ సర్వర్ క్రియేట్ అవుదండి అండ్ న్యూ ఎండ్ పాయింట్ కూడా మనకు రాదు. సో దీనివల్ల ఏంటి అని అంటే సేమ్ ఎండ్ పాయింట్ ఉంటుంది బట్ మీ డేటాబేస్ వచ్చి రోల్ బ్యాక్ అవుతుంది. సో ఇది మనకి బ్యాక్ ట్రాక్ అంటారు. బ్యాక్ ట్రాక్ మనకు ఓన్లీ కూడా అరోరాలో మాత్రమే అవైలబుల్గా ఉందండి. ఆర్డిఎస్లో బ్యాక్ ట్రాక్ ఫీచర్ అయితే మనకి లేదు. సేమ్ నేను మీకు కన్సోల్ షేర్ చేస్తున్నప్పుడు కన్సోల్‌లో కూడా యాక్షన్స్‌లో ఓన్లీ అరోరా క్లస్టర్‌కి మాత్రమే మనకి బ్యాక్ ట్రాక్ వస్తుందండి. అండ్ ఆర్డిఎస్‌కొచ్చేసి మనకి బ్యాక్ ట్రాక్ ఫీచర్ అనేటువంటిది అక్కడ లేదనమాట. సో ఇట్లా రోల్ బ్యాక్ కావాలి అన్నప్పుడు మనం బ్యాక్ ట్రాక్ అనేటువంటిది ఇక్కడ యూజ్ చేసుకుంటూ కూడా ఉంటామండి. అండ్ బ్యాక్ ట్రాక్‌ని మనం వీడు ఇన్ ప్లేస్ రీవైండ్స్ అని కూడా కాల్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి మనకి ఇట్లా బ్యాక్ ట్రాక్ అనేటువంటిది ఎప్పుడైనా మనం అన్‌వాంటెడ్‌లీ చేసినప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు డేటాబేస్‌ని ఇమ్మీడియేట్‌గా రివర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇదైతే హెల్ప్‌ఫుల్ అవుతుందండి. న్యూ ఎండ్ పాయింట్స్ అండ్ న్యూ డేటాబేసెస్ రాకుండా. అండ్ సెకండ్ వన్ ఏంటి అనంటే క్లోన్ ఆప్షన్ అండి. సో క్లోన్ ఆప్షన్ మీకు ఓన్లీ అరోరాలో మాత్రమే ఉందండి. సో క్లోన్ అంటే ఏం చేస్తది అంటే నార్మల్లీ మీరు ఒక డేటాబేస్ ఒక ఆర్డిఎస్ నుంచి వేరొక సేమ్ కాపీ ఆఫ్ ఆర్డిఎస్ క్రియేట్ చేయాలి అనంటే మీరు ఏం చేయాలండి? సో దీని నుంచి మీరు ఫస్ట్ స్నాప్‌షాట్ తీసుకోవాలి. సో స్నాప్‌షాట్ తీసుకొని మీరు ఏం చేస్తారు అనంటే దెన్ అప్పుడు దీన్ని రీస్టోర్ చేస్తే ఒక న్యూ సర్వర్ క్రియేట్ అవుతది. కానీ ఇక్కడ క్లోన్ ఆప్షన్ ఏం చేస్తదంటేనండి మీరు స్నాప్‌షాట్ తీయక్కర్లే. డైరెక్ట్‌గా క్లోన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా సేమ్ సర్వర్ విత్ సేమ్ డేటా, సేమ్ రెప్లికేషన్‌తో ఒక క్లోన్ సర్వర్ అయితే క్రియేట్ అయిపోద్ది. సో ఇక్కడ ఏదైతే మీకు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ మీరు చేస్తున్నారో ఈ ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ అంతా కూడా మీకు క్లోన్ ఫీచర్‌లో ఉండదండి. అగైన్ క్లోన్ వచ్చేసి మీకు అరోరాలో మాత్రమే సపోర్ట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం మెయిన్‌గా దేనికి యూజ్ చేస్తామంటే ఇటువంటి సినారియోస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ప్రొడక్షన్ డేటాబేస్ అనుకోండి. ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి కూడా ప్రొడక్షన్‌లో సేమ్ ఏదైతే కాపీ ఉందో ఆ కాపీని మనం స్టేజ్ ఎన్విరాన్మెంట్‌కి తీసుకొద్దాం అనుకున్నాం. సో ఇటువంటి సినారియోస్‌లో మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా మీరు క్లోన్ చేసేస్తారు. క్లోన్ చేసినప్పుడు వీటి మధ్య రెప్లికేషన్ జరిగి ఆటోమేటిక్‌గా న్యూ సర్వర్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ప్రొడక్షన్ సిస్టమ్స్ తీసుకున్నప్పుడండి ఎక్కువ జీబీస్ ఆఫ్ డేటా ఉంటది. ఎక్కువ టీబీస్ ఆఫ్ డేటా ఉంటది. అటువంటప్పుడు మీరు స్నాప్‌షాట్ తీయడానికి చాలా టైం పడతది. స్నాప్‌షాట్ రీస్టోర్ చేయడానికి చాలా టైం పడతది. బట్ మీరు క్లోన్ ఫీచర్ యూజ్ చేసుకుంటే ఏమవుతది అనంటే చాలా ఫాస్ట్‌గా మీకు సర్వర్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతదండి. సో అట్లా మీకు ఇదైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా మీకు ఒక డేటాబేస్ సర్వర్ అనేటువంటి స్టేజింగ్ ఎన్విరాన్మెంట్‌లోకి ప్రొడక్షన్ నుంచి కూడా కాపీ చేసుకో. సో ఆ విధంగా మీకు క్లోన్ ఫీచర్ అండ్ బ్యాక్ ట్రాక్ ఫీచర్స్ అయితే ఇవి ఎక్స్‌ట్రా ఫీచర్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి మోర్ ఆర్ లెస్ సిమిలర్‌గా ఉన్నప్పటికి కూడా వాటి బ్యాక్ ఎండ్‌లో జరిగేటువంటి కాన్సెప్ట్స్ గాని, వాటి క్లోన్ ఫీచర్ గాని, బ్యాక్ ట్రాక్ ఫీచర్స్ గాని అయితే మనకి ఈ విధంగానైతే ఉంటుంది. సో ఇన్ కేస్ వీటన్నిటిలో ఏదైనా క్వెషన్స్ ఉంటే మీరు చాట్‌లో యాడ్ చేయండి. ఆర్ ఎల్స్ నేను అన్‌మ్యూట్ ఆప్షన్ అయినా ప్రొవైడ్ చేస్తాను ఫర్ ఫర్దర్ డిస్కషన్. సో ఇప్పుడు వీటిపైన ఒక డెమోనైతే చేద్దామండి మనం. సో డెమోలో వచ్చేసి మనం ఏం చెక్ చేస్తామనంటేండి ఒక అరోరా క్లస్టర్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం. సో మాన్యువల్‌గా మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఆప్షన్స్ ఏంటి? ఆర్ ఎల్స్ మనం నార్మల్ ఆర్టీఎస్ సర్వర్ నుంచి కూడా అరోరా క్లస్టర్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు. అరోరా అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడిది కాబట్టి ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడు అనంటే డైరెక్ట్‌గా మీరు మైసీక్వెల్ నుంచి గాని ఆర్ ఎల్స్ మీరు పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ నుంచి గాని మీకు అరోరా క్లస్టర్ క్రియేట్ చేసుకోవాలి అనంటే మీకు డైరెక్ట్ సపోర్ట్ అయితే వీడు ప్రొవైడ్ చేసాడండి. అంటే ఇక్కడ మీకు యాక్చువల్లీ ఏం జరగాలండి డిఫరెంట్ ఇంజిన్స్ మధ్య మనం డిఫరెంట్ అంటే మీకు అరోరా మైసీక్వెల్ వేరు, అరోరా పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ వేరు, నార్మల్ మైసీక్వెల్ వేరు. మోర్ ఆర్ లెస్ కంపాటబుల్ అయినప్పటికీ కూడా కొంచెం వేరుగానైతే ఉంది. సో వాటిని కూడా మీకు వేరొక ఇంజిన్‌కి రావాలంటే మైగ్రేషన్ జరగాలి. సో మైగ్రేషన్ జరగకుండా వీడు డైరెక్ట్‌గా కూడా మనకి ఈ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. నార్మల్ ఆర్‌డిఎస్ నుంచి మీరు అరోరా డైరెక్ట్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలనేటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను. సో అది కూడా చెక్ చేద్దాం. ఒకటేమో స్టాండ్ అలోన్‌గా క్రియేట్ చేద్దాం. సెకండ్ వన్ వచ్చేసి మనం ఆర్‌డిఎస్ నుంచి కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. అండ్ వేరొకటి ఏంటి అనంటే నార్మల్ స్నాప్‌షాట్ నుంచి నార్మల్ ఆర్‌డిఎస్ స్నాప్‌షాట్ నుంచి అరోరా సర్వర్‌లోకి ఎట్లా మైగ్రేట్ చేసుకొని రీలాంచ్ చేసుకోవాలనేటువంటిది కూడా ఇవి 3 కూడా మనం అయితే ఈ డెమోలోనైతే చెక్ చేద్దాం. సో దాని తర్వాత మనం అరోరా సర్వర్‌లెస్ గురించి, దెన్ అరోరా మల్టీ రీజియన్ మాస్టర్ గురించి, మల్టీ మాస్టర్ గురించి అవి కూడా మనం డిస్కస్ చేద్దామండి.
బట్ దానికంటే ముందు అయితే ఫస్ట్ డెమో చూద్దాం సో దట్ మనకి ఒక క్లారిటీని అయితే వస్తున్నాను. నేను ఒకసారి బ్రౌజర్ షేర్ చేస్తాను. సో జస్ట్ టు సేవ్ సమ్ టైమ్ నేను ఆల్రెడీ కూడా కొన్ని డేటాబేసెస్ క్రియేట్ చేసి ఉంచానండి. ఒకటేమో ఆర్డిఎస్ సర్వర్ క్రియేట్ చేసి ఉంచాను. సెకండ్ వన్ వచ్చేసి అరోరా క్రియేట్ చేసి ఉంచాను. మీరు చెక్ చేస్తే ఇంజిన్ చూడండి, అరోరాకి వచ్చేసి అరోరా మైస్క్యూఎల్ ఇంజిన్ వస్తుంది, ఆర్డిఎస్కి వచ్చేసి మైఎస్క్యూఎల్ కమ్యూనిటీ అని వస్తుందండి. సో ఇవి రెండు కూడా మనకి డిఫరెన్సెస్. ఇక్కడ మైఎస్క్యూఎల్ ఇంజిన్ వేరు, ఇక్కడ మైఎస్క్యూఎల్ ఇంజిన్ వేరు. ఈ మైఎస్క్యూఎల్ ఇంజిన్ మీకు నార్మల్గా వర్క్ చేస్తే ఈ మైఎస్క్యూఎల్ ఇంజిన్ మీకు 5x టైమ్స్ మోర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఒకసారి ఫస్ట్ మనం ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి చెక్ చేద్దాం. బట్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను వాటిని ఫస్టే క్రియేట్ చేసి ఉంచాను జస్ట్ టు మేక్ దెమ్ అవైలబుల్. సో బై అవర్ డెమో టైం. సో క్రియేట్ డేటాబేస్. సో స్టాండర్డ్ క్రియేట్ మనకి ఇక్కడ అరోరా మైస్క్యూఎల్ అండ్ అరోరా పోస్ట్గ్రెస్క్యూఎల్ రెండు కూడా కనిపిస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ కిందకి వస్తున్నారండి మనకి ఇక్కడ మనకి 3 సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు అరోరాలో గ్లోబల్ డేటాబేసెస్ మీకు కావాలి అని అంటే మీరు ఇది ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే మీకు గ్లోబల్ డేటాబేస్ వెర్షన్ సపోర్ట్ చేస్తుంది. అరోరాలో సర్వర్లెస్ కావాలి అని అంటే ఇది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే మీకు సర్వర్లెస్ సపోర్ట్ చేస్తుంది. బట్ మనం ఇది సర్వర్లెస్ కాదు, గ్లోబల్ కాదు కాబట్టి సో ఇవన్నీ కూడా డిజేబుల్ అనే ఉండమండి. అండ్ అవైలబుల్ వెర్షన్స్ వచ్చేసి మీకు 5.7 అండ్ MySQL 3.10. సో ఇవన్నీ కూడా కనిపిస్తుంది. సో 3.10 తీసుకుంటే కంపాటబుల్ విత్ 8.0.23 నార్మల్ మైఎస్క్యూఎల్తో కంపాటబుల్గా ఉంటుంది అరోరా మైఎస్క్యూఎల్ 3.3. సో బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే లేటెస్ట్ చూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం జస్ట్ డెవ్ అండ్ టెస్ట్ తీసుకున్నామండి. అండ్ ఒకటి మనకి ఇక్కడ ఏంటి అంటే ఫ్రీ టైర్ అనేటువంటిది ఉండదండి. అండ్ నేను ఒకసారి డిజేబుల్ చేస్తాను. ఐ మీన్ అరోరా మైఎస్క్యూఎల్ నేను సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ కూడా కొన్ని వీటి రిలేటెడ్ కీ పాయింట్స్ మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. సో అప్ టు 5 టైమ్స్ త్రూపుట్ మైఎస్క్యూఎల్తో పోలిస్తే అండ్ 128 GB టీబీ ఆటో స్కేలింగ్ వస్తుంది, 6-వే రెప్లికేషన్ వస్తుంది, 15 రీడ్ రిప్లికాస్ క్రియేట్ అవుతాయండి విత్ 10 మిల్లీ-సెకండ్ ల్యాగ్ తోటి. సో లెస్ దెన్ 10 మిల్లీ-సెకండ్ ల్యాగ్. సో ఫెయిల్ ఓవర్ కూడా ఆటోమేటిక్గా చేస్తుందండి. ఇక్కడ ఇక్కడ ఎందుకంటే మనకి మల్టీ ఏజ్ మోడ్ అంటూ ఉండదండి అరోరాలో. అరోరా డైరెక్ట్గా క్లస్టర్ కాబట్టి అరోరాలో మీకు మోర్ దెన్ 1 రీడ్ అంటే 0 కంటే మీరు ఎక్కువ రీడ్ రెప్లికాస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైమరీ ఎప్పుడు డౌన్ అవుతుందో రీడ్ రెప్లికాని ఆటోమేటిక్గా ప్రమోట్ చేసేస్తాడండి. ఏడబ్ల్యూఎస్ వాడే ప్రమోషన్ అనేటువంటి చేసేస్తాడు. సో అందు గురించి ఫెయిల్ ఓవర్ అనేటువంటిది కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ మల్టీ ఏజ్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉండదండి. అరోరాలో ఉండదు. ఆర్డిఎస్లో మాత్రం మల్టీ ఏజ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో అది కూడా కీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. సో ఒకసారి వెర్షన్ చెక్ చేద్దాం. వెర్షన్ వచ్చేసి 8.0.6 అండ్ డేటాబేస్ నేమ్ సమ్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మాస్టర్ నేమ్, యూజర్ నేమ్, ఆటో జనరేట్ పాస్వర్డ్. అండ్ ఇక్కడ మీకు చెక్ చేస్తే సర్వర్లెస్ V2 అని వస్తుంది. అండ్ బర్స్టబుల్ క్లాసెస్ కూడా మనకు వస్తుంది. మీరు సర్వర్లెస్ చెక్ చేస్తే సర్వర్లెస్ డేటాబేస్ వస్తుంది. బట్ దాని గురించి మనం డిస్కషన్ చేసిన తర్వాత సర్వర్లెస్ కూడా చూద్దామండి. బట్ ప్రెసెంట్ ఏం చేద్దామనంటే అక్కడ మనకి బర్స్టబుల్ క్లాసెస్ అయితే తీసుకుంది. ఇవి తీసుకుంటే మీకు టీ సిరీస్ వస్తుందండి. టీ సిరీస్ మనకి తక్కువ కాస్ట్ కాబట్టి మన టెస్టింగ్ అయితే ఇది యూస్ చేసుకోవచ్చు. బట్ నార్మల్లీ మీరు ప్రొడక్షన్ యూస్ చేస్తే ఏడబ్ల్యూఎస్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఓన్లీ ఆర్ సిరీస్ మాత్రమే వీడు ఇక్కడ అవైలబుల్ కూడా చేశాడు. రిమైనింగ్ మీకు ఎం సిరీస్ ఇవేవి కనిపించండి. ఆర్ సిరీస్ ఏంటండి, మెమరీ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్. సో ఓన్లీ మెమరీ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్సెస్ మాత్రమే మీకు వీడైతే సపోర్ట్ చేస్తాడు ఫర్ అరోరాకి వచ్చేసి. సో మనమైతే ప్రెసెంట్ బర్స్టబుల్ క్లాసెస్ తీసుకుందాం. సో T3 మీడియం అండ్ T3 మీడియంలో చెక్ చేస్తే మీకు చెక్ చేయండి. చూడండి ఇక్కడ మల్టీ ఏజ్ డిప్లాయ్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ డోంట్ క్రియేట్ అరోరా రెప్లికా అండ్ క్రియేట్ అండ్ అరోరా రెప్లికా. సో ఇక్కడ వీడు రెప్లికా అనే కాన్సెప్ట్ వస్తుంది తప్ప మనకి మల్టీ ఏజ్ డిప్లాయ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే రాదు. జస్ట్ రీడ్ రెప్లికాస్ ఉంటాయి. సో రీడ్ రెప్లికాస్ మాత్రమే మనకు ఆటోమేటిక్గా ప్రమోషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. సో ఆ విధంగా మనకి ఇవైతే హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకొంచెం కిందకు వస్తే మీరు డిఫాల్ట్ వీపీసీలో చూస్ చేసుకోవచ్చు అండి. సో ఎందుకంటే దీని గురించి మళ్ళీ మనం టెంప్లెట్ డిప్లాయ్ చేయడం వేస్ట్ కాబట్టి సింప్లీ డిఫాల్ట్ వీపీసీ చూస్ చేసుకొని అండ్ డిఫాల్ట్ సబ్నెట్ గ్రూప్ చూస్ చేసుకోండి. నో డిఫాల్ట్ సెక్యూర్ గ్రూప్. రిమైనింగ్ అన్ని సెట్టింగ్స్ కూడా మనకి సేమ్ అండి. మోర్ ఆర్ లెస్ అన్ని సెట్టింగ్స్ సేమ్ ఉంటాయి. సో క్రియేట్ డేటాబేస్. సో అరోరా అనేటువంటిది మనకి క్లస్టర్ కాబట్టి అండి మీకు ఇక్కడ చూపించేది కూడా మనకి క్లస్టర్ మోడ్లోనే చూపిస్తుందండి.
సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది వచ్చేసి 1 అవైలబిలిటీ జోన్, ఆ 1 రీడర్ రెప్లికాతో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా 1 రైటర్ వచ్చేసి 1 రీడర్ క్రియేట్ అవుతుందండి. బట్ బై డిఫాల్ట్ చూస్తే మీకు స్టిల్ క్రియేషన్లో ఉన్నాయి కాబట్టి రీడర్ ఇన్స్టెన్సే ఉంది. బట్ వన్స్ మీకు మొత్తం సెటప్ అంతా కంప్లీట్ అయ్యి అవైలబుల్లోకి వచ్చిన తర్వాత దెన్ వీటి రోల్స్ చేంజ్ అవుతుందని మీరు ఇక్కడ చెక్ చేస్తే రైటర్ ఇన్స్టెన్స్ ఉంది. సో ఇది నేను ప్రీవియస్గా క్రియేట్ చేసింది. సో నేను ఒకసారి ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను, క్లస్టర్ ఓపెన్ చేస్తానండి. సో క్లస్టర్ ఓపెన్ చేసినా మనకి ఎందుకు వస్తే ఇవి ఎండ్ పాయింట్స్ అండి. సో మనకి రైటర్ ఎండ్ పాయింట్ అండి, రీడర్ ఇన్స్టెన్స్ ఎండ్ పాయింట్ అండ్ రైటర్ ఇన్స్టెన్స్ ఎండ్ పాయింట్. సో ఇవి రెండు యూస్ చేసుకొని మీకు రీడ్ అండ్ రైట్ చేసుకోవచ్చు. సో దాని గురించి అయితే మనకు ఈవెన్ మీరు దీనికి కస్టమ్ ఎండ్ పాయింట్స్ కూడా క్రియేట్ చేసుకోవాలన్నా కస్టమ్ ఎండ్ పాయింట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి, సీన్ మ్యాపింగ్. సో ఆ సపోర్ట్ కూడా అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ రిమైనింగ్ అన్ని సెట్టింగ్స్ కూడా మనకి నార్మల్ ప్రీవియస్గా ఆర్డిఎస్కి ఎట్లనైతే ఉందో సేమ్ అదే టైప్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే మనకు ఉంటాయి. ఒకసారి సింగిల్ సర్వర్కి వెళ్తానండి. ఈ లోపల ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో ఆ ఇన్స్టెన్స్కి వచ్చేసి మళ్ళీ మనకి సెపరేట్ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్ యూస్ చేసుకుని కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. బట్ యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ మీరు ఓన్లీ కూడా క్లస్టర్ ఎండ్ పాయింట్స్ అయితే యూస్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఆ రిక్వైర్మెంట్ అయితే మనకు ఉంటుంది అనమాట. సో ఒకసారి ఏం చేద్దామంటే యాక్షన్స్ తీసుకుందామండి. సో యాక్షన్స్ తీసుకుంటే సో మనకి యాక్షన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి రీడర్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో మనం సేమ్ రీజియన్లో రీడర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మల్టీ రీజన్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి అన్నా సరే మనకి ఏమవుతుందంటే యాడ్ ఏడబ్ల్యూఎస్ రీజన్ చేసుకోవచ్చు అండి. సో యాడ్ ఏడబ్ల్యూఎస్ రీజన్ తీసుకుంటే మన క్లస్టర్ చేంజ్ చేసుకొని ఇక్కడ మనకి రీజన్ సెలెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనం యాక్చువల్ 5.7 లాంచ్ చేసినట్టున్నామండి. సో 5.7 వచ్చేసి మనకి గ్లోబల్ డేటాబేస్ సపోర్ట్ లేదు. బట్ మన ఇది సో మన డేటాబేస్ని అయితే చేంజ్ చేసుకున్నప్పుడు అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. సో 8 వెర్షన్ తీసుకున్నప్పుడు యాక్చువల్ మనం ఇంకోటి క్రియేట్ చేస్తాం కదండి. సో అందులో మనం చెక్ చేద్దాం. సో ఇక్కడైతే ప్రెసెంట్ వచ్చేసి రీడ్ రిప్లికా యాడ్ చేద్దామండి. యాక్షన్స్, యాడ్ రీడర్, సో రిప్లికా సోర్స్ ఇన్స్టెన్స్ 1 నుంచి అవుతుంది అండ్ డీబీ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైయర్ అరోరా రీడ్ రిప్లికా 1 అండ్ సేమ్ ఇక్కడ మీరు టైప్స్ చూస్ చేసుకోవచ్చు. సో T3 మీడియం అండ్ యాడ్ రీడర్. సో ఇక్కడ చూస్తే అరోరా ఆర్ఆర్ అని చెప్పేసి ఒక రీడర్ ఇన్స్టెన్స్ అయితే మనకి యాడ్ అవుతుంది. అండ్ ప్రీవియస్ క్లస్టర్ చెక్ చేస్తే సేమ్ అది కూడా స్టిల్ క్రియేషన్లో అయితే ఉందండి. మనకి ఒకసారి ఆటో స్కేలింగ్ ఉంటే చూద్దామండి. సో ఇక్కడ లాస్ట్లో చూస్తే యాడ్ రిప్లికా ఆటో స్కేలింగ్ ఉంది. సో ఈ సెట్టింగ్ వెళ్తేనండి మనం ఒక పాలసీ యాడ్ చేసుకుంటాం. సో ఏఎస్ సమ్ నేమ్ యాడ్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మీకు బేస్డ్ ఆన్ దేనిని బట్టి కూడా మీకు స్కేలింగ్ అనేటువంటి జరగాలి. బేస్డ్ ఆన్ సిపి యూటిలైజేషన్ బట్టి జరగాల, బేస్డ్ ఆన్ కనెక్షన్స్ బట్టి జరగాల. సిపి యూటిలైజేషన్ పెట్టుకుంటే మాక్సిమం 70% ఆఫ్ సిపి యూటిలైజేషన్ క్రాస్ అవుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా స్కేల్ అయ్యేలా పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ కనెక్షన్ చూస్ చేసుకుంటే కనుక మీకు మాక్సిమం ఎన్ని కనెక్షన్స్ వస్తున్నప్పుడు మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. సో యావరేజ్ సిపి యూటిలైజేషన్ తీసుకుందామండి 70%. అండ్ మినిమం కెపాసిటీ ఎంత ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మినిమం 5 పెట్టాను అని అంటే ఆర్ఎల్స్ 3 పెడదాము. ఎందుకంటే ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి నేను 3 పెడతాను. అండ్ మాక్సిమం వచ్చేసి నేను ఒక 10 పెట్టుకుంటాను. సో బేస్డ్ ఆన్ ఎప్పుడైతే నా క్లస్టర్ కెపాసిటీ 70% క్రాస్ అవుతూ ఉంటుందో ఒక న్యూ సర్వర్ అయితే ఆటోమేటిక్గా న్యూ రీడ్ రిప్లికా యాడ్ అయిపోతూ ఉంటుందండి. సో క్లిక్ ఆన్ యాడ్ పాలసీ. RR1 ఈజ్ నాట్ అవైలబుల్ యెట్. ఓకే, ఇది స్టిల్ క్రియేషన్లో ఉంది.
సో ఇట్లా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఈ అరోరా డేటాబేసెస్ మనకు క్రియేట్ అయ్యేలోపు మనం వెయిట్ చేద్దాం. సో ఈలోపు ఏం చెక్ చేద్దామంటే ఇది ఆర్డిఎస్ ఇన్స్టెన్స్ అండి. సో ఆర్డిఎస్ ఇన్స్టెన్స్ నుంచి కూడా MySQL కమ్యూనిటీ నుంచి మనం డైరెక్ట్ అరోరా కూడా మూవ్ చేసుకోవచ్చు. ఎట్లా అనంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే యాక్షన్స్లోనండి మనకి క్రియేట్ అరోరా రీడ్ రెప్లికా అని ఒక ఆప్షన్ వస్తుందండి. సేమ్ ఇది మీకు ఆర్డిఎస్ MySQL అయినప్పటికీ కూడా క్రియేట్ అరోరా రీడ్ రెప్లికా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డేటాను అంతా కూడా ఆటోమేటిక్గా మైగ్రేట్ చేస్తాడు అరోరాకి వచ్చేసి. సో చెక్ చేద్దాం దాన్ని కూడా. సో మీకు ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఆల్రెడీ MySQL కనుక యూజ్ చేస్తున్నప్పుడు MySQL నుంచి కూడా అరోరాలోకి మీరు మూవ్ అవ్వాలి అని అంటే మీకు ఎట్లా అరోరా డేటాబేస్ మీకు ఎట్లా సపోర్ట్ చేస్తుందన్న చెక్స్ అన్ని కూడా మీరు చేసుకోవాలి మీ డెవలప్మెంట్లో అనుకుంటే జస్ట్ మీరు అరోరా రీడ్ రెప్లికా క్రియేట్ చేసుకుంటారండి బిఫోర్ డైరెక్ట్లీ మూవింగ్ టు ద అరోరా. సో జస్ట్ DB ఇంజిన్ చూస్ చేసుకుందాం. అరోరా కంపాటబుల్ విత్ సో DB ఇన్స్టెన్స్ సైజ్ ఓకే. జస్ట్ R5 లార్జ్ తీసుకుందాం. ఓన్లీ ఇది మాత్రం మనకి ఈ వెర్షన్లో అయితే సపోర్ట్ చేస్తుంది. మల్టీ ఈజీ డిప్లాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నో DB instance identifier Aurora from RDS. So just read replica అండి ఇది Aurora read replica from RDS. సో రిమైనింగ్ అన్ని సెట్టింగ్స్ సేమ్ ఉంచేద్దాం. Cannot upgrade from MySQL 8.0 and 8.0 thread. Okay. Cannot upgrade 0.3 to 8.0. ఓకే. సో ఆల్రెడీ 8.0లో ఉంది. సో దీన్ని చేంజెస్ చేస్తాను. ఎయిట్ పాయింట్ 0.3 to 8.0.26. ఓకే. సో ఇదే యాక్చువల్లీ లోవర్ వెర్షన్ ఉంది. సో అందు గురించి మనకి సపోర్ట్ చేయట్లేదు. సో స్టిల్ క్రియేషన్లో ఉందండి. బట్ ఒకసారి మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఓకే. సో ఆటో స్కేలింగ్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ 2 ఉన్నాయి కాబట్టి 3 పెట్టాం కాబట్టి ఒకటి యాడ్ అవుతుందండి మినిమం. వేరొక రీడ్ రిప్లిక్ అయితే క్రియేట్ అవుతుంది. యా. సో ఆటోమేటిక్గా థర్డ్ రీడ్ రిప్లికా కూడా మనకి యాడ్ అవుతుందండి. సో జస్ట్ నౌ దే స్టార్టెడ్ క్రియేటింగ్. ప్రీవియస్గా మనకు ఒకటే ఉంది బట్ 2 పెట్టాం కాబట్టి మినిమం. సో 2 ఎక్స్ట్రా లాంచ్ అవుతున్నాయి. సో ఈ బెనిఫిట్ అయితే మనకు ఓన్లీ ఇక్కడే ఉంటుంది. అగైన్ మనం బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఇంకో 2 కూడా మనకి ఎక్స్ట్రా యాడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి.
అండ్ మెయిన్లీ మనం డేటాబేస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అండి మనకి మానిటరింగ్ కూడా కొంచెం ఐడియా ఉండాలండి. సో మానిటరింగ్లో కొన్ని కొన్ని మెట్రిక్స్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఫ్రీ స్టోరేజ్ స్పేస్ ఉంటుందండి. సో ఫ్రీ స్టోరేజ్ స్పేస్ అంటే మీకు ఎంత ఫ్రీ స్టోరేజ్ ఉంది అనేటువంటిది చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసికలీ 20 జీబీ యాడ్ చేస్తున్నాం కదండి డిఫాల్ట్గా. సో 20 జీబీలో 20 జీబీ మీకు ఫ్రీగా ఉందా ఆర్ ఎల్స్ 15 జీబీ ఫ్రీగా ఉందా అనేటువంటి చెప్తుంది. యూజువల్గా EC2 మెట్రిక్స్ కూడా మీరు చెక్ చేశారనుకోండి, అక్కడ మీరు క్లౌడ్ వాచ్ ఏజెంట్ కనుక ఇన్స్టాల్ చేస్తే సో అక్కడ మీకు ఎంత యూటిలైజ్ అయింది అనేటువంటి మెట్రిక్ చెప్తారు. బట్ ఆర్డిఎస్లో కానీ అరోరాలో కానీ మీకు ఏం చెప్తుంది అని అంటే ఎంత స్టోరేజ్ స్పేస్ అనేటువంటిది ఫ్రీగా ఉంది అనేటువంటి చెప్తుందండి. సో ఈ డిఫరెన్స్ మనం గుర్తుంచుకోవాలి. అక్కడేమో యూటిలైజ్ అయ్యింది చెప్తుంది, ఇక్కడ మీకు ఇంకా రిమైనింగ్ ఎంత ఫ్రీగా ఉంది అనేటువంటిది చెప్తుంది. అండ్ ఫ్రీయబుల్ మెమరీ కూడా ఎంత మెమరీ ఫ్రీగా ఉంది అన్నట్టు వరకు మాత్రమే ఇక్కడ చెప్తుందండి. అంతేగాని మనకి ఎంత యూటిలైజ్ అయింది అనేటువంటిది ఇక్కడ చెప్పదు. సో అట్లానే డేటాబేస్ రిలేటెడ్ మెట్రిక్స్ స్వాప్ యూసేజ్ కానీ ఆర్ ఎల్స్ డిస్క్ క్యూ లెంత్ అంటే ఎన్ని క్వెరీస్ మనకి ఇంకా స్టిల్ రన్ అవ్వాలి అనేటువంటి వెయిటింగ్ లెంత్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటది. ఈవెన్ కాన్కరెంట్ కనెక్షన్స్ కూడా డేటాబేస్ మీద ఎన్ని ఉన్నాయి అనేటువంటి చెప్తుందండి. డేటాబేస్ కనెక్షన్స్ సో ప్రెసెంట్ మనకి 0 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమీ చూపించట్లేదు, 0 కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్కి అయితే మొత్తం ఇవి మెయిన్లీ కూడా బిన్ లాగ్ డిస్క్ యూసెస్ కనిపిస్తుంది కదండి. దీన్ని బేస్ చేసుకుని మనకి రిప్లికేషన్ అంటూ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది వీటి మధ్యలో ఉన్నటువంటి ఆపరేషన్స్ బేస్ చేసుకొని. అండ్ డేటాబేస్ కనెక్షన్స్లో మనకి కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ మెట్రిక్స్ అయితే మనకి బేసిక్గా సింపుల్ ఒక ఐడియాని అయితే ఉండాలండి. సో కంపేర్ చేసే దానికి సో ఆల్సో మన దగ్గర ఒక స్నాప్ షాట్ అయితే ఉంది. మేబీ స్నాప్ షాట్ కూడా ఐ థింక్ 8.0.33 వెర్షన్ స్నాప్ షాటే కాబట్టి ఇది కూడా మనకు సపోర్ట్ చేస్తుందో లేదు చూద్దాం ఒకసారి. బట్ మైగ్రేట్ స్నాప్ షాట్ అని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉందండి. ఇది నార్మల్ ఆర్డిఎస్ స్నాప్ షాట్. నార్మల్ ఆర్డిఎస్ స్నాప్ షాట్ని మనకి ఇక్కడ యాక్చువల్లీ లోయర్ వెర్షన్ అయితే కనుక మైగ్రేషన్కి మనకు సపోర్ట్ చేస్తుంది హయ్యర్ వెర్షన్కి. బట్ హయ్యర్ వెర్షన్ టు లోయర్ వెర్షన్ మైగ్రేషన్ అయితే మనకి సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో మనకి వెర్షన్ అయితే రావట్లేదు. సో ఐ థింక్ దట్స్ ద రీజన్. సో మీరు ట్రై చేసేటప్పుడు లోయర్ వెర్షన్స్ లో క్రియేట్ చేయండి, లైక్ 5.7 కానీ 5.5 కానీ. సో అటువంటి వాటిలో ట్రై చేస్తే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ వన్స్ మీరు డెమోస్ అన్ని చేసిన తర్వాత అయితే మొత్తం ఇవన్నీ కూడా డిలీట్ చేసేసుకోండి. నేను ఫర్ టెస్టింగ్ పర్పస్ అయితే ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అదర్ టాపిక్స్. సో అరోరా సర్వర్లెస్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. సో అరోరా సర్వర్లెస్ వచ్చేసి ఇక్కడ మనం ఎటువంటి సర్వర్స్ కూడా మెన్షన్ చేయమండి. సో మనం ప్రీవియస్గా చూస్తే కనుక సర్వర్లో సో T2 మైక్రో కావాలా, T3 మైక్రో కావాలా, ఆర్ ఎల్స్ మనకి ఆర్ సిరీస్ కావాలా, ఏ సిరీస్ కావాలనేది మనం చూస్ చేస్తామండి కంప్యూటర్ అండ్ మెమరీ కోసం. బట్ సర్వర్లెస్ వచ్చేసరికి మనం అవన్నీ కూడా చెప్పమండి. సో ఎందుకంటే నేమ్ ఇన్ ద సేమ్ నేమ్లోనే మనకి సర్వర్లెస్ అని చెప్తుంది కాబట్టి సేమ్ మనం ప్రీవియస్గా చెక్ చేస్తున్నానండి. కంటైనర్స్ కాన్సెప్ట్లో మనకి ఈసీఎస్ అనేటువంటి ఒకటి ఉందండి. సో ఈసీఎస్లో మనకి సర్వర్ క్రియేట్ అవుతుంది, ఫార్ గేట్లో మనకి సర్వర్ క్రియేట్ అవ్వలేదండి. మనకి ఎప్పుడైతే టాస్క్ క్రియేట్ చేస్తున్నామో టాస్క్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా కంటైనర్ లాంచ్ అయిపోతుంది వితౌట్ ఎనీ సర్వర్. ఆ కంటైనర్ మీద మనకి టాస్క్ అనేటువంటిది రన్ అవడం అయితే జరిగింది, యాజ్ వెల్ as సర్వీసెస్ కూడా మనకి ఎట్లా రన్ అయినాయండి. సో ఈసీఎస్ అండ్ ఫార్ గేట్లో మనం చెక్ చేస్తే కనుక. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అనుకుంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది, ఈ రన్ అవుతున్న సర్వర్ మీద కంటైనర్స్ రన్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందండి, మీకు జస్ట్ కంటైనర్స్ మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే మీకు కంటైనర్ లాంచ్ అవుతుంది. దెన్ మీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటైనర్ టెర్మినేట్ అయిపోతుంది. సో మీకు కంటైనర్ ఎంతసేపు వరకు రన్ అవుతూ ఉంటుందో చార్జెస్ వచ్చేసి మీకు ఓన్లీ అంతసేపు వరకు మాత్రం మీకు చార్జెస్ అయితే పడతాయి. కానీ మీ దగ్గర సర్వర్ ఉన్నప్పుడు సర్వర్ మీ దగ్గర ఎప్పుడు కూడా 24/7 కూడా మీకు రన్ అవుతూనే ఉంటుంది కదండి. సో సర్వర్కి వచ్చేసి మీకు ఎక్కువ చార్జెస్ అయితే పడతాయి. సో ఇటువంటి మనకి ఇట్లా చార్జెస్ అనేవి సేవ్ చేసుకోవడానికి అయితే సర్వర్లెస్ వర్క్లోడ్స్ అయితే మనకు వర్క్ అవుతూ ఉంటాయండి. ఈవెన్ లాంబ్డా మీరు తీసుకున్నా సరే, లాంబ్డా గురించి మనం ఇంకా డిస్కషన్ చేయలేదు కానీ మనం తర్వాత డిస్కస్ చేస్తామండి. లాంబ్డాలో కూడా మీకు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి యూజర్ నుంచి ఒక రిక్వెస్ట్ వస్తుందో రిక్వెస్ట్ వచ్చినప్పుడు లాంబ్డా ట్రిగ్గర్ అవుతుంది. లాంబ్డా ట్రిగ్గర్ అయినప్పుడు ఒక కంటైనర్ అయితే మనకి ఇక్కడ లాంచ్ అవుతుందండి. దెన్ ఆ రిక్వెస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత కంటైనర్ మళ్ళీ కిల్ అయిపోతుంది.
రెస్పాన్స్ బ్యాక్ ఇచ్చేస్తది. రెస్పాన్స్ వచ్చేసి యూజర్‌కి వెళ్తది. ఇక్కడ రిక్వెస్ట్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు జస్ట్ మనం వర్డ్‌ప్రెస్ సైట్‌కి ఫ్రంట్ ఎండ్ నుంచి కనెక్ట్ అవుతున్నాం చూసారా? సో, అది ఒక రిక్వెస్ట్ అవుతది. అండ్ దాని నుంచి వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో అది మనకి సర్వర్ పంపించేటువంటి రెస్పాన్స్ అయితే అవుతది. ఈ మధ్యలో ఏదైతే ప్రాసెసింగ్ జరుగుతుందో, ఈ ప్రాసెసింగ్ అంతా కూడా మనకి లాంబ్డాలో జరిగినా, ఆర్ ఎల్స్ మనకి ఫార్గేట్‌లో జరిగినా, ఇక్కడ సర్వర్‌లెస్‌లో జరిగినా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే యూజర్ నుంచి రిక్వెస్ట్ వస్తదో, రిక్వెస్ట్ వచ్చినప్పుడే మనకి కంప్యూట్ లేయర్ అనేటువంటిది క్రియేట్ అవుతది. క్రియేట్ అవుతది. వాళ్ళ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తది. రెస్పాన్స్ ఇచ్చేస్తది. ఇది కిల్ అయిపోతది. సో, దీనివల్ల ఏంటంటేనండి, మీకు ఎంత సేపు వరకైతే రిక్వైర్మెంట్ రన్ అవుతుందో, అంత సేపు వరకు మాత్రమే మీకు చార్జెస్ అనేవి పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కి మీకు ఇటువంటి సర్వర్‌లెస్ మీరు తీసుకున్నారనుకోండి. సర్వర్‌లెస్ తీసుకున్నప్పుడు ఏమవుతదంటే, డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొడక్షన్‌కి ఎట్లనో మనం కంప్లీట్‌గా సర్వరే రన్ చేస్తామనుకోండి. ఫర్ హై పెర్ఫార్మన్స్ కోసం. సర్వర్‌లెస్ ఏంటి అనంటే, మీకు ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో అప్పుడు మాత్రం మీరు చేస్తారు. డెవ్ ఎన్విరాన్మెంట్‌లో ఏం చేస్తారంటే మీరు బేసికల్లీ సో, మొత్తం 24/7 కూడా మీరు టెస్ట్ చేస్తూ ఉండరు. మేబీ మార్నింగ్ 10 ఏఎం స్టార్ట్ చేస్తారు. మేబీ ఈవినింగ్ ఒక 4 పీఎం వరకు లేకపోతే 5 పీఎం వరకు కూడా మీరు టెస్టింగ్ అనేటువంటిది పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. లేదా సమ్ డెవలప్‌మెంట్ యాక్టివిటీ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ 5 పీఎం ఆఫ్టర్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ తర్వాత ఎవరు కూడా ఎటువంటి డెవలప్‌మెంట్ యాక్టివిటీ కూడా చేయరు కాబట్టి ఇన్ కేస్ షిఫ్ట్స్ లేకపోతే. సో, అటువంటి టైమ్స్‌లో మీరు సర్వర్‌లెస్ కాంపోనెంట్స్ గనుక యూజ్ చేసుకుంటే ఏమవుతదంటేనండి, ఈ మిడిల్ టైమ్‌లో ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో, ఆ రిక్వెస్ట్ చేసినప్పుడే ఒక కంప్యూట్ లాంచ్ అవుతది. కంప్యూట్ ఎగ్జిక్యూట్ చేస్తది. క్వెరీస్ ఇస్తది. కంప్యూట్ టెర్మినేట్ అయిపోతది. మళ్ళీ ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో అప్పుడే వస్తది. ఈవెన్ 4 పీఎం తర్వాత ఎవరైనా టెస్ట్ చేయాలన్నా మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక న్యూ కంటైనర్ క్రియేట్ అవుతది. మళ్ళీ టెర్మినేట్ అయితది. మళ్ళీ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కంటైనర్ క్రియేట్ అవుతది. మళ్ళీ టెర్మినేట్ అయిపోతది. మీకు ఎక్కడ సర్వర్‌లెస్ అనేటువంటి కాన్సెప్ట్ కనపడినా బ్యాక్ ఎండ్‌లో లాంచ్ అయ్యేటువంటిది కంటైనరేనండి. ఎందుకంటే కంటైనర్ మనకి వెన్ కంపేర్డ్ విత్ వీఎంతో కంపేర్ చేస్తే కంటైనర్ మనకి చాలా ఫాస్ట్‌గానైతే క్రియేట్ అవుతూ ఉంటది. అయితే ఇక్కడ ఏదైతే బ్యాక్ ఎండ్ కంటైనర్ క్రియేట్ అవుతదనుకుంటున్నామో ఆ కంటైనర్‌కి ఎంత కోర్ అండ్ ర్యామ్ ఉండాలనేటువంటిది మనం దేని బేసిస్ చేసుకొని చెప్తామంటేనండి, ఇక్కడ మనకి ఏసీయూ అనేటువంటి ఒక టర్మ్ ఉంటుంది. సో, ఏసీయూ అనంటే మనకి అరోరా కెపాసిటీ యూనిట్స్ అని. సో, అరోరా కెపాసిటీ యూనిట్స్‌లో మనం ఏం చెప్తామనంటే బేసికల్లీ అరోరా క్లస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మినిమమ్ ఎన్ని ఏసీయూ కావాలి? మాక్సిమం ఎన్ని ఏసీయూ కావాలి? సో, ఇక్కడ బై డిఫాల్ట్ మీకు సర్వర్‌లెస్‌లో ఆటో స్కేలింగే ఉంటదండి. సో, ఆటో స్కేలింగ్ ఉన్నప్పుడు మీకేమవుతదంటే బేస్డ్ ఆన్ మినిమమ్ ఆ 1 ఏసీయూ అయితే మీకు క్రియేట్ అయ్యి ఉంటది. బేస్డ్ ఆన్ మీ కెపాసిటీని బట్టి కూడా నంబర్ ఆఫ్ ఏసీయూస్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ అగైన్ మీకు చార్జెస్ కూడా ఎన్ని ఏసీయూస్ ఎంతసేపు రన్ అవుతూ ఉంటే అంత చార్జెస్ మాత్రం మీకు పడుతూ కూడా ఉంటది. మీరు సెలెక్ట్ చేసుకునే ఏసీయూని బట్టి మీకు ర్యామ్ వచ్చి యాడ్ అవుతుందండి. దాని కోర్ కెపాసిటీ కూడా యాడ్ అవుతూ ఉంటది. బట్ వీటిని మనం డైరెక్ట్‌గా మెన్షన్ చేయం గానీ బేస్డ్ ఆన్ ఏసీయూస్‌ని బట్టినే ఆటోమేటిక్‌గా వాడే పికప్ చేసుకోవడం అయితే జరుగుతది. సో, బేస్డ్ ఆన్ సెటప్ చేసిన ఆటో స్కేలింగ్‌ని బట్టి కూడా, లోడ్‌ని బట్టి కూడా మనకి క్లస్టర్ సైజ్ అనేటువంటిది అడ్జస్ట్ అవుతూ ఉంటదండి. ఈవెన్ దీనికి మనకొక సెట్టింగ్ ఉందండి. ఆ సెట్టింగ్ ఏంటి అనంటే మనం దీన్ని జీరో కూడా చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ పాస్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాబేస్‌లో ఏ యాక్టివిటీ కూడా లేకపోతే మినిమమ్ నంబర్‌ని దాటుకొనొచ్చి ఇది జీరోలో కూడా ఉండొచ్చండి. అప్పుడేమవుతదంటే మనకి 0 ఏసీయూస్ రన్ అవుతది కాబట్టి 0 ఏసీయూస్ అంటే మనకసలు ఏ కంటైనర్ కూడా మన రన్ అవ్వదు. ఏ చార్జెస్ కూడా మనకుండదండి. అండ్ ఈవెన్ పాస్ పెట్టినా, పాస్ అనేటువంటిది కూడా మనకి సేమ్ జీరోలో ఉన్నట్టే ఉంటదండి. మనకు పెర్ఫార్మన్స్ ఏమి కూడా పెర్ఫార్మ్ అవ్వకపోతే మనకక్కడ జీరోలోనే అదైతే రన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటది. సో, ఇటువంటిది ఓన్లీ కూడా మనకి అరోరాలో మాత్రమే మనకి సర్వర్‌లెస్ కాన్సెప్ట్ అనేటువంటిది అవైలబుల్‌గా ఉంటదండి. వరల్డ్ వైడ్ మీరు ఎక్కడ చూసుకున్నా ఏ డేటాబేస్‌లో కూడా మీకు డేటాబేస్ లెవెల్‌లో సర్వర్‌లెస్ కాన్సెప్ట్స్ అయితే మనకు లేదండి. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అరోరాలో మాత్రమే డేటాబేస్‌లో ఆటో స్కేలింగ్ ఉంది. డేటాబేస్‌లో సర్వర్‌లెస్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఓన్లీ మనకి సో, వీడే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎందుకని ప్రొవైడ్ చేస్తున్నాడంటే వీడి కాన్సెప్ట్‌లో స్టోరేజ్ లేయరే డిఫరెంట్‌గా ఉందండి. సో, స్టోరేజ్ లేయర్‌ని సెపరేట్ చేసేసాడు కాబట్టి వీటికి అడ్వాంటేజ్ ఎక్కడ అవుతుందంటే ఈ స్టోరేజ్ లేయరే యాడ్ అవుతుంది. సో, సింపుల్‌గా ఒక కంటైనర్ లాంచ్ చేస్తాడు. కంటైనర్ నుంచి స్టోరేజ్ లేయర్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో, మనకిక్కడ స్టోరేజ్‌కి చార్జెస్ పడతాయి గానీ, బట్ కంటైనర్‌కి మాత్రం సర్వర్‌లెస్ చార్జెసే మనకైతే పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ బిల్లింగ్ వచ్చేసి మీకు ఎట్లా ఉంటదంటే పర్ సెకండ్ బిల్లింగ్ ఉంటదండి. సో, ఎన్ని సెకండ్స్ రన్ అవుతాయి అన్ని సెకండ్స్ చార్జెస్ అయితే పడుతూ ఉంటాయి. స్టోరేజ్ వచ్చేసి మీకు ఏవైతే 6 స్టోరేజ్ కాపీస్ మెయింటైన్ అవుతున్నాయో అరోరాలో అదే స్టోరేజ్ కాపీస్ మీకు ఇక్కడ కూడా మెయింటైన్ అవుతాయి. బట్ ఓన్లీ కంప్యూట్ లేయర్ ఒకటి మాత్రం మీకు సర్వర్‌లెస్ కంప్యూట్ లేయర్ అయితే ఉంటుందండి. ఎందుకంటే స్టోరేజ్ లేయర్ సర్వర్‌లెస్ ఉండకూడదు కదండీ. సో, అది స్టోరేజ్ లేయర్ తీసేసామనంటే డేటా డిలీట్ అయిపోతుంది. సో, కంప్యూట్ లేయర్ వరకు మాత్రం మనకి ఇదైతే హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ఈ సర్వర్‌లెస్ యూజ్ కేసెస్ కనుక మనం చెక్ చేస్తానండి. ఏదైనా ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేటువంటి అప్లికేషన్స్ ఉంటే, ఆ అప్లికేషన్స్‌లో కంటిన్యూయస్‌గా ఒక డేటాబేస్ ఫుల్ టైమ్ రన్ చేసుకునే కంటే, ఇటువంటి అరోరా సర్వర్‌లెస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవడం వల్ల మీకు అక్కడ కాస్ట్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుందండి. అండ్ ఒక డ్రాబ్యాక్ ఉన్నదండి. సర్వర్‌లెస్ యూజ్ చేసుకోవడం వల్ల ఒక డ్రాబ్యాక్ ఏంటి అనంటే, సర్వర్ అండ్ సర్వర్‌లెస్‌తో కంపేర్ చేసుకుంటే, సర్వర్ తీసుకున్నారనుకోండి, సర్వర్ మీకు ఎప్పుడు కూడా కంటిన్యూయస్‌గా రన్ అవుతూ ఉంటుందండి. సో, మీకు ఎప్పుడైనా రిక్వెస్ట్ వచ్చినా ఒక కస్టమర్ మీ వెబ్‌సైట్‌కి వెళ్లి రిక్వెస్ట్ చేసాడండి. రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే మీ సర్వర్‌కొస్తది. ఇక్కడ సర్వర్ మీకు కంటిన్యూయస్‌గా రన్ అవుతుంది.
సో సర్వర్ ఇమ్మీడియట్‌గా రిక్వెస్ట్ తీసుకుంటది, ప్రాసెస్ చేస్తది, రెస్పాన్స్ అనేటువంటిది ఇచ్చేస్తది. వితౌట్ ఎనీ డిలే. అంటే ఇక్కడ ఏదైతే కోడ్ రన్ అవుతుందో, ఆ కోడ్ రన్ అవుతున్నంత సేపు కూడా టైం పడుతుంది. మేబీ 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ టైం పడుతుంది. ఇదే మీరు సర్వర్‌లెస్ తీసుకున్నారనుకోండి. మీ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు మీకు అక్కడ ఏ సర్వర్ కూడా లాంచ్ అయ్యి ఉండదు. ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేయాలి అనంటే, రిక్వెస్ట్ వచ్చింది అని చెప్పి ఒక కంటైనర్ ఇక్కడ లాంచ్ చేస్తాడు. ఎప్పుడండి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత కంటైనర్ లాంచ్ చేస్తాడు. మరి కంటైనర్ లాంచ్ అవ్వడానికి మీకు అక్కడ కొంచెం టైం అయితే పడుతుంది కదండీ! సో, దట్ టైమ్ ఈస్ కాల్డ్ ఇక్కడ మనకి కోల్డ్ స్టార్ట్ అనేసి కాల్ చేస్తామండి. ఎందుకంటే రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మనకి కంటైనర్ లాంచ్ అవుతుంది. సో, ఇక్కడ కంటైనర్ లాంచ్ టైమ్, ఈ బూటింగ్ టైమ్ ఏదైతే ఉంటదో, ఈ బూటింగ్ టైమ్ డిలే అనేటువంటిది జరుగుతదండి. మేబీ బూటింగ్ టైమ్ డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క సర్విస్ బట్టి ఒక్కొక్కలాగా ఉంటుందండి. లాంబ్డా మీరు తీసుకుంటే, లాంబ్డాలో కూడా మీకు ఇక్కడ కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లమ్ అనేటువంటిది ఉంటుందండి. అది మీకు 1 సెకండ్, 2 సెకండ్ నుంచి 8 సెకండ్స్ వరకు కూడా పట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్ అంటే జావా, పైథాన్, నోడ్.జేఎస్ వీటిని బేస్ చేసుకొని కూడా కోల్డ్ స్టార్ట్ అనేటువంటిది ఎక్కువ టైం పట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా సర్వర్‌లెస్‌లోనండి మీకు సో, అన్ని కంటైనర్స్ కూడా జీరోకెళ్ళిపోయినప్పుడు, మళ్ళీ నెక్స్ట్ కంటైనర్ లాంచ్ అవ్వాలంటే మీకు కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లమ్ అయితే వస్తదండి. సో, అంటే మీకు 2, 3 సెకండ్స్‌లో జరిగేటువంటి ఆపరేషన్ మీకిక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్‌ట్రా ఈ 2 సెకండ్స్, 3 సెకండ్స్ కూడా కలుపుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సెకండ్స్ బూటింగ్ టైమ్ పట్టిందనుకోండి. సో, 3 సెకండ్స్ బూటింగ్ టైమ్ ప్లస్ నార్మల్ 3 సెకండ్ ఎగ్జిక్యూషన్ టైమ్. సో, టోటల్ వచ్చి 6 సెకండ్స్ పడతదండి. బట్ అగైన్ సెకండ్ యూజర్ కాల్ చేసాడనుకోండి సేమ్ టైమ్‌లో. సో, ఆల్రెడీ కంటైనర్ లాంచ్ ఉంది కాబట్టి ఇదే కంటైనర్‌కి రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ అగైన్ న్యూ కంటైనర్ ఏడబ్ల్యూఎస్ వాడు లాంచ్ చేయడు కాబట్టి ఆ బూటింగ్ టైమ్ ఉండదు కాబట్టి 3 సెకండ్స్‌లోనే జరుగుతది. సో, మళ్ళీ వేరొకటి లాంచ్ అయినప్పుడు వేరొకడు సేమ్ కంటైనర్‌కి కనెక్ట్ అవుతూ ఉంటాడు. సో, దీనివల్ల ఏమవుతదంటేనండి ఎప్పుడైతే ఫస్ట్ యూజర్ కనెక్ట్ అవుతున్నాడో ఫస్ట్ టైమ్ ఫస్ట్ కాల్ చేసినప్పుడు మాత్రమే మీకు కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లమ్ అయితే వస్తదండి. బట్ రిమైనింగ్ టైమ్ అంతా కూడా ఆల్రెడీ కంటైనర్ లాంచ్ అయి ఉంటది కాబట్టి యూజర్స్ అందరూ కూడా సేమ్ కంటైనర్‌కి వెళ్తారు కాబట్టి అక్కడ మీకు ప్రాబ్లమ్ అనేటువంటిది ఉండదు. ఓన్లీ ఫస్ట్ టైమ్ ఫస్ట్ కాల్ చేసినప్పుడు మాత్రం బూటింగ్ ప్రాబ్లమ్ అనేటువంటిది వస్తదండి. మళ్ళీ అగైన్ ఈ ప్రాబ్లమ్ ఎప్పుడొస్తదంటే ఈ యూజర్స్ అందరూ ఎవరు యాక్సెస్ చేయనప్పుడు అండి మళ్ళీ జీరోకెళ్ళిపోతది కదా! మళ్ళీ జీరోకెళ్ళిపోయినప్పుడు అప్పుడేమవుతదంటే మళ్ళీ ఎవరైనా న్యూగా కొత్తగా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక న్యూ కంటైనర్ మళ్ళీ లాంచ్ అవ్వడం జరుగుతది. అప్పుడు మళ్ళీ మీకు కోల్డ్ స్టార్ట్ టైము, బూటింగ్ టైము, ఎక్స్‌ట్రా టైమ్ పట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటది. సో, సర్వర్‌లెస్‌లో ఉండేటువంటి ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటి అనంటే ఈ కోల్డ్ స్టార్ట్ టైమ్. సో, దీన్ని మనం మిటిగేట్ చేసుకోవడానికి కొన్ని కొన్ని మెకానిజమ్స్ మనం ఫాలో అవ్వచ్చు. సో, మిటిగేట్ చేసుకోవచ్చండి. ఆప్షన్స్ కూడా మనకున్నాయి. కాకపోతే ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ కిందే ఉంటాయి. ఎందుకంటే కాస్ట్ అనేటువంటిది మనకు చాలా తగ్గిపోతది. కంటైనర్ ఎంతసేపు వరకు రన్ అవుతదో ఓన్లీ ఆ చార్జెస్ మాత్రం మనకి ఇక్కడ పడతాయండి. సో, సర్వర్‌లెస్‌లో వచ్చేసి. ఏవైనా ఒక కొత్త అప్లికేషన్స్‌కి సో, అప్లికేషన్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంది అనేటువంటిది చెక్ చేసుకోవడం కోసం కూడా మీకు సర్వర్‌లెస్ యూజ్ చేసుకోవచ్చండి. మీకు డేటాబేస్ వర్క్‌లోడ్ ఎట్లా ఉంటది అనేటువంటిది తెలియనప్పుడు కూడా మీరు 10 ఏసీఎస్ 1-10 ఏసీఎస్ పెట్టేసుకున్నారనుకోండి. సో, ఈ మధ్యలో స్కేల్ అవుతూ ఉంటది కాబట్టి మీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. అండ్ డెవలప్‌మెంట్ టెస్ట్ డేటాబేసెస్‌కి మనం మెయిన్‌గా కూడా అరోరా సర్వర్‌లెస్ యూజ్ చేసుకోవచ్చు. టు సేవ్ సమ్ కాస్ట్ అండి. ప్రొడక్షన్‌కి వచ్చేసి మనం ఎట్లైనా సర్వరే యూజ్ చేసుకుంటాం. బట్ మన ప్రొడక్షన్ వర్క్‌లోడ్స్ కూడా ఏదైతే కోల్డ్ స్టార్ట్ ఉందో, ఆ కోల్డ్ స్టార్ట్ టైమ్ టోలరబుల్ అయితే గనక ఈవెన్ వాటికి కూడా మన సర్వర్‌లెస్సే యూజ్ చేసుకోవచ్చండి. సో, ఈ డిఫరెన్షియేషన్ ఒకటి చూసుకోవాలండి. అండ్ దట్ టూ ఇది మెయిన్‌లీ కూడా మనం ఎప్పుడంటేనండి సర్వర్‌లెస్ ఎప్పుడు కూడా మనకి వేరియబుల్ వర్క్‌లోడ్స్ గాని, అన్‌ప్రెడిక్టబుల్ వర్క్‌లోడ్స్ గాని, ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేసే వర్క్‌లోడ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం సర్వర్‌లెస్‌కెళ్తామండి. సో, ఎప్పుడైనా మనకి కంటిన్యూయస్‌గా రిక్వెస్ట్ వచ్చేస్తున్నాయనుకోండి మన అప్లికేషన్స్‌కి. కంటిన్యూయస్ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా సర్వర్‌లెస్‌కి వెళ్ళకూడదండి. సో, కంటిన్యూయస్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు ఒక సర్వరే పెట్టుకుంటాం. ఎందుకంటే సర్వర్ ఎప్పుడు రెడీగా ఉంటది రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసేదానికి. సో, కంటిన్యూయస్‌గా రిక్వెస్ట్ వస్తున్నప్పుడు మనం సర్వరే యూజ్ చేస్తామండి. ఎప్పుడైతే మనకి కంటిన్యూయస్‌గా కాకుండా మనకి ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ టైమ్స్‌లో రిక్వెస్ట్ వస్తూ అట్లా ఉన్నప్పుడు మాత్రం సర్వర్‌లెస్ అనేటివి మనకు బెనిఫిట్ అవుతది. లేదు కంటిన్యూయస్ టైమ్‌లో కూడా మీరు సర్వర్‌లెస్ పెట్టారు అనంటే కంపేర్ టు ఈసీ2తో కంపేర్ చేసినప్పుడు ఈ సర్వర్‌లెస్ చార్జెస్ మనకి ఎక్కువ వచ్చేస్తాయండి. సో, ప్రైసింగ్ పరంగా కూడా మీరు అది చెక్ చేసుకోవాలి. కంటిన్యూయస్ ఫ్రీక్వెంట్ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు సర్వర్‌లెస్‌కి వెళ్ళకూడదండి. ఈవెన్ లాంబ్డాకి కూడా మీకు అంతే. సో, కాబట్టి ఈ కంపారిజన్ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో, అప్పుడు మాత్రం మనకి ఇది బెనిఫిట్ అవుతది. లేదంటే మనకి ఇది పెద్ద డిజాస్టర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటది సర్వర్‌లెస్ ఎప్పుడు కూడా. సో, దీన్ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్లోబల్ డేటాబేస్ అండి అరోరాలో. సో, గ్లోబల్ డేటాబేసెస్ మనం చెక్ చేస్తే నేను 2 రీజియన్స్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. ముంబై రీజియన్ అండ్ హైదరాబాద్ రీజియన్. సో, ఇందులో మనకేమవుతదనంటే ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేసిన డేటాబేస్ 1 సెకండ్ రిప్లికేషన్ అయితే ఉంటదండి. సో, లెస్ థాన్ 1 సెకండ్ లోనే మనకి రిప్లికేషన్ అంటూ కూడా వేరొక రీజియన్ క్లస్టర్ అయితే వెళ్ళిపోతదండి. సో, దీనివల్ల ఏమవుతది అనంటే మీరు ప్రీవియస్‌గా మనం చెక్ చేస్తే ఒక రీజియన్‌లో చెక్ చేస్తానండి మనకి మాక్సిమం కూడా 15 రీడ్ రెప్లికాస్ వరకు కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. టోటల్ 16 మనకి. మనం ఎప్పుడైతే ఇట్లా గ్లోబల్ డేటాబేసెస్ క్రియేట్ చేస్తామో, గ్లోబల్ డేటాబేసెస్ మనం సెటప్ చేసుకున్నప్పుడండి
ముంబై రీజియన్‌లో 16 కాపీస్ ఉండొచ్చు. వేరొక రీజియన్‌లో 16 కాపీస్ ఉండొచ్చు. అట్లా సింగపూర్ రీజియన్‌లో 16 కాపీస్ ఉండొచ్చు. వేరొక రీజియన్‌లో కూడా 16 కాపీస్ ఉండొచ్చండి. దీనివల్ల ఏమవుతదంటే మీరు ఎన్ని రీజియన్స్ తీసుకుంటే అన్ని రీజియన్స్‌లో కూడా 16 కాపీస్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందండి మీకు హెవీ పెర్ఫార్మన్స్ వస్తది. అన్ని రీడ్ రిప్లికాస్ ఉంటాయి కాబట్టి మీ అప్లికేషన్ అనేటువంటిది బేస్డ్ ఆన్ అంటే హెవీ యూజ్డ్ అప్లికేషన్ అయితే గనుక మీకు చాలా ఫాస్ట్‌గా డేటా యాక్సెస్ అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి ఎన్ని రీజియన్స్ వరకు రెప్లికేట్ చేసుకోవచ్చు అంటే మాక్సిమం 5 రీజియన్స్ వరకు కూడా రెప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి. ఈచ్ రీజియన్‌లో కూడా మీకేమవుతది అనంటే 16 వస్తది. సో, టోటల్లీ చెక్ చేస్తే మీకు 5/16 సర్వర్స్ అయితే ఉంటాయండి. సో, టోటల్ కూడా 80 సర్వర్స్ అయితే అంటే 5/16 80 సర్వర్స్ మీకొస్తాయండి ఇందులో. బట్ నార్మల్ ఆర్‌డిఎస్‌లో తీసుకుంటే మీకెన్నొస్తాయండి? ఓన్లీ 5 రీడ్ రిప్లికాసే వస్తాయి. 5+1 ఓన్లీ 6 రీడ్ రిప్లికాస్ ఓన్లీ 6 సర్వర్స్ మాత్రమే ఉంటాయి టోటల్. ఈవెన్ అది మీరు మల్టీ రీజియన్‌లో చేసుకున్న మల్టీ రీజియన్ రీడ్ రిప్లికా చేసుకున్నా సరే, మీకు ఆ కౌంట్ కూడా వితిన్ ఈ 5 లోనే వస్తుంది కాబట్టి సో, టోటల్ మీరు 6 చేసుకోగలరు ఆర్‌డిఎస్‌లో. బట్ ఇక్కడొచ్చేసి మీరు టోటల్ 80 సర్వర్స్ వరకు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. అక్రాస్ ఆల్ రీజన్స్ అండ్ అన్నిటితో కూడా కంపేర్ చేసుకుంటే. అండ్ మీకు మల్టీ గ్లోబల్ డేటాబేస్ యూజ్ చేసినప్పటికీ కూడా ఒకటే సర్వర్ మీకు రీడ్ అండ్ రైట్ యాక్సెప్ట్ చేస్తుందండి. రిమైనింగ్ అన్ని సర్వర్స్ కూడా మీకు ఓన్లీ రీడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు 15 రీడ్ రిప్లికాస్ అండ్ వేరే రీజియన్‌లో తీసుకుంటే 16 ఉంటాయి కదండీ! 16 కూడా రీడ్ రిప్లికాస్ మాత్రమే ఉంటాయి. సో, అన్‌లెస్ మీరు ప్రమోట్ చేసేంత వరకు కూడా ఇవన్నీ కూడా మీకు సేమ్ రీడ్ రిప్లికాస్‌లోనే ఉంటాయండి. ఒక్క సర్వర్ మాత్రం మీకు రైట్‌లో ఉంటుంది. మీరు 80 సర్వర్స్ ఉన్నప్పటికి 80 సర్వర్స్‌లో ఒక్క సర్వరే మీకు రైట్ యాక్సెప్ట్ చేస్తదండి. రిమైనింగ్ అన్ని సర్వర్స్ కూడా మీకు రీడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. మరి మీకు రైట్ కూడా కావాలి అనంటే మనకది దానికోసం మల్టీ మాస్టర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అది మనం నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. అందులో మొత్తం అన్నిట్లో కూడా రీడ్ అండ్ రైట్ చేసుకోవచ్చండి. ఆ అవైలబిలిటీ కూడా మనకుంటుంది. సార్ గ్లోబల్ డేటాబేస్‌లో కీ పాయింట్స్ చెక్ చేద్దామండి. సో, ఇది మెయిన్‌గా కూడా మన డిజాస్టర్ రికవరీస్ యూజ్ చేసుకోవడానికి అయితే డిజాస్టర్ రికవరీ సెటప్ కోసం అయితే మనం సెటప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింక్ పెట్టేసి ముంబై రీజియన్‌లో ఒకటిను, సింగపూర్ రీజియన్‌లో మీరొకటి పెట్టేసుకుంటే ముంబై రీజియన్ డౌన్ అయినప్పుడు సింగపూర్ రీజియన్‌లో కూడా మీకు మల్టీ రీజియన్ రీడ్ రిప్లికా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మీకు డేటాబేస్ అయితే వస్తుంది. సో, మీకు ఇట్లా ముంబై రీజియన్ డౌన్ అయినప్పుడు సింగపూర్ రీజియన్‌లో మీరు డేటాబేస్‌ని ప్రమోట్ చేసేస్తారు. ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతది అంటే ఆటోమేటిక్‌గా అది మెయిన్ డేటాబేస్ కిందకైతే వస్తుందండి. సో, ఆ విధంగా బెనిఫిట్స్ అయితే మనకుంటాయి. ఈవెన్ మనం ప్రమోట్ చేసినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది క్లస్టర్ అనేటువంటిది కూడా ఒకసారి మనం మళ్ళీ కన్సోల్‌కి వెళ్లి అయితే చెక్ చేద్దామండి. అండ్ ఇది మనకు మెయిన్‌గా కూడా గ్లోబల్ వైడ్ మీకు రీడ్ స్కేలింగ్ అనేటువంటిది చేసుకోవడానికి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ లెస్ థాన్ 1 సెకండ్‌లోనే మనకి రిప్లికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి డేటా రిప్లికేషన్ టైమ్ ఎక్కువ పడుతుంది అనేటువంటి డౌట్ కూడా మనకు అక్కర్లేదండి. సో, ఇది మనకి డీబీ అంటే ఇన్ని రెప్లికాస్ చేస్తున్నప్పుడు మన కంప్యూట్ లేయర్ మీద ఏమైనా పెర్ఫార్మన్స్ ఇంపాక్ట్ పడతదంటే పడదండి. ఎందుకు పడదు అనంటే ఏదైతే స్టోరేజ్ లేయర్ సెపరేట్‌గా ఉందో అరోరా కాన్సెప్ట్‌లో ఆ స్టోరేజ్ లేయరే ఈ రెప్లికేషన్ అంతటిని హ్యాండిల్ చేస్తదండి. సో, కాబట్టి మీకు లాంచ్ చేసిన సర్వర్స్‌కి గాని, సర్వర్లెస్‌లో లాంచ్ చేసిన ఈసీయూస్‌కి గాని ఎటువంటి పెర్ఫార్మన్స్ ఇంపాక్ట్ కూడా మనకి ఇక్కడ ఉండదండి. అదే మీరు ఆర్‌డిఎస్ తీసుకుంటే అక్కడ రీడ్ రెప్లికా క్రియేట్ చేయాలంటే అది సర్వర్ మీద డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి మేబీ మీకు డేటాబేస్‌కి అక్కడ కొంత పెర్ఫార్మన్స్ ఇంపాక్ట్ అయితే ఉంటది. బట్ ఇక్కడైతే మీకు పెర్ఫార్మన్స్ ఇంపాక్ట్ అయితే ఉండదు. సో, ఈ విధమైన బెనిఫిట్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయండి. సో, మల్టీ మాస్టర్ చెక్ చేస్తే సేమ్ మనం ప్రీవియస్‌గా చెక్ చేసిన దానికి మల్టీ మాస్టర్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుందండి ఇక్కడొచ్చేసి. సో, నార్మల్ డేటాబేస్‌కి మనకు ఓన్లీ సింగిల్ మాస్టర్ ఉంటది. బట్ మీకేంటి అనంటే మల్టీ మాస్టర్‌లో ఎన్నైతే ఇన్‌స్టాన్సెస్ మీ క్లస్టర్‌లో క్రియేట్ చేస్తారో అవన్నీ కూడా మీకు రీడ్ రైట్ సపోర్ట్ చేస్తదండి. సో, ఇది చేయడం వల్ల మీకేంటండి సో, అన్నీ కూడా రీడ్ రైట్‌లో ఉన్నాయి కాబట్టి మీకు ఎప్పుడైనా ఫెయిల్ ఓవర్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా వేరొక సర్వర్‌కి మూవ్ చేసేదానికి చాలా ఫాస్ట్‌గా జరుగుతదండి. వెన్ కంపేర్డ్ విత్ రీడ్ రిప్లికాస్. నార్మల్లీ ఫెయిల్ ఓవర్ మనకేమవుతదంటే టైమ్ తీసుకుంటది. రెప్లికా మనకి ప్రమోట్ అవ్వడం కోసం. బట్ ఇక్కడ రెప్లికా ప్రమోట్ అవ్వడం మనకు టైమ్ తీసుకోదండి. ఎందుకంటే అన్నీ కూడా మాస్టర్సే కాబట్టి సింపుల్‌గా మనకి ఫెయిల్ ఓవర్ అయిపోతది. వెంటనే ఫాస్ట్‌గా కూడా కంపేర్ టు రీడ్ రిప్లికాతో కంపేర్ చేస్తే ఇది చాలా ఫాస్ట్‌గా అనేది జరుగుతది. సో, ఈ విధంగా మనకి మల్టీ మాస్టర్ కూడా వర్క్ అవుతదండి. సో, ఎప్పుడైనా మీకు మల్టిపుల్ డేటాబేసెస్‌లో రీడ్ రైట్ సపోర్ట్ చేయాలి అనంటే మీరు మల్టీ మాస్టర్ తీసుకోండి. బట్ మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలండి. మల్టీ మాస్టర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు రీడ్ రెప్లికాస్ కాన్సెప్ట్ రాదండి. మీరు ఎన్ని సర్వర్స్ క్రియేట్ చేస్తారో అన్ని సర్వర్స్ కూడా మీకు రీడ్ అండ్ రైట్ మాత్రమే అలౌ చేస్తది. సో, ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. మల్టీ మాస్టర్‌లో అన్నీ కూడా రీడ్ రైటే ఉంటాయి. రీడ్ ఓన్లీ అనేటువంటిది ఉండదండి. ఈవెన్ మీరు సెటప్ చేయాలన్నా మీకు క్రియేట్ అవ్వదు. సో, ఆ విధమైన రిస్ట్రిక్షన్ అయితే ఉంటది. ఒకసారి మనం ఆర్‌డిఎస్ కన్సోల్‌కి వెళ్లి అరోరా క్లస్టర్‌లో ప్రమోట్ చేద్దామండి. సో, నిన్న మనం చెక్ చేసింది ఏంటి అనంటే మీరు ఆర్‌డిఎస్ రీడ్ రెప్లికాని ప్రమోట్ చేస్తే, ఆర్‌డిఎస్ రీడ్ రెప్లికా స్టాండ్ అలోన్ కింద ప్రమోట్ అయిపోతుందండి. అంటే అది ఒక సెపరేట్ సర్వర్ కింద అయిపోతుంది. వాటి మధ్య సింక్ అనేది ఆగిపోతుంది. బట్ ఇక్కడ మనం చెక్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేస్తే మీకు 4 సర్వర్స్ కనిపిస్తున్నాయి. 4లో 3 వచ్చేసి మనకు రైటర్ సారీ 3 వచ్చేసి రీడర్ ఉంది. ఒకటొచ్చేసి రైటర్ ఉందండి. సో, జస్ట్ సెకండ్ సర్వర్ చూజ్ చేసుకొని యాక్షన్స్ ఆర్ ఏ యాక్షన్స్
Let me refresh. So this is failover. ఓకే. నేను జస్ట్ ఈ రైటర్ ఇన్స్టెన్స్ నేను స్టాప్ చేసేస్తానండి. స్టాప్ ఆర్ డిలీట్. లెట్ మీ డిలీట్. ప్రమోషన్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా జరుగుతదండి ఇక్కడ. సో, ఆర్‌డీఎస్‌లో మనం చెక్ చేస్తానంటే మాన్యుయల్ ప్రమోషన్స్ చేయాలి ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు. సో, రిమైనింగ్ సర్వర్ వచ్చి స్టాండ్ అలోన్ కింద వస్తది. బట్ ఇక్కడ మనం ఎప్పుడైనా మెయిన్ ప్రైమరీ రైటర్ ఇన్స్టెన్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా క్లస్టర్ ఐడెంటిఫై చేసి రిమైనింగ్ ఉన్న దాన్ని ప్రమోట్ చేసేస్తదండి. ఒకసారి దీన్ని మనం రిఫ్రెష్ చేస్తే చెక్ చేద్దాం. సో, ప్రెజెంట్ ఇదైతే డిలీషన్ టైమ్ పడుతుంది. ఒకసారి ఇది ఐడెంటిఫై చేసి రిమైనింగ్ ఉన్నటువంటి 3 ఇన్‌స్టెన్సెస్‌లో ఏదో ఒక దాన్నయితే ప్రైమరీ కింద ప్రమోట్ చేస్తుందండి. సో, డేటాబేసెస్‌కి వెళ్దాం. మనం ఒకసారి సర్వర్‌లెస్ గురించి చెక్ చేద్దామండి మీన్‌వైల్ ఇది జరుగుతున్నప్పుడు. క్రియేట్ డేటాబేస్. అరోరా మైస్క్యూఎల్ కంపాటబుల్. ఇక్కడ మీరు సపోర్ట్ సర్వర్‌లెస్ వెర్షన్ 2 పెట్టుకుందామండి. అండ్ డెవ్ అండ్ టెస్ట్. అరోరా సర్వర్‌లెస్ ఆటో జనరేట్. ఇక్కడ చెక్ చేస్తే మీకు సర్వర్‌లెస్ V2 అనేటువంటిది కనిపిస్తుందండి. సో, మనం జస్ట్ మెమరీ ఆప్టిమైజ్ బర్స్టబుల్‌లోనే మనకి ఇన్‌స్టెన్స్ టైప్స్ అనేవి కనిపిస్తాయండి. ఇవన్నీ సర్వర్స్. బట్ సర్వర్‌లెస్‌లో తీసుకుంటే మీకు మినిమమ్ ఏసీయూ, మాక్సిమం ఏసీయూ ఉంటదండి. మీరిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ 2 ఏసీయూ పెట్టుకున్నారు. 2 ఏసీయూ పెట్టుకుంటే మీకు 4 జీబీ ర్యామ్ వరకు వస్తుందండి. అండ్ 16 ఏసీయూ మాక్సిమం పెట్టుకున్నారు. 16 ఏసీయూ అంటే 32 జీబీ ర్యామ్ వరకు కూడా మనకొస్తుందండి. సో, ఇది మీకు మినిమమ్ 0.5 నుంచి మాక్సిమం 128 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చండి. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా ఇది మీరు చూజ్ చేసుకోవచ్చు. సో, వాటి మధ్యలో మీకు స్కేలబిలిటీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 0.5 పెట్టి అండ్ ఇక్కడ వచ్చేసి 2 పెడితే సో 1 జీబీ నుంచి 2 జీబీ 4 జీబీ మధ్యలో మనకి స్కేలబిలిటీ అనేటువంటిది జరుగుతుంది. సో ఆఫ్టర్ 2 జీబీ వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనకి స్కేలబిలిటీ అనేటువంటిది ఉండదు. సో స్టిల్ మనకి ప్రాబ్లమ్ అయితే గనుక డేటాబేస్ మనకి స్టాప్ అయిపోతూ ఉంటుంది. స్టాప్ అయిపోవడం అంటే సమ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో బట్ రిమైనింగ్ అన్ని సెట్టింగ్స్ కూడా మనకు సిమిలర్‌గా ఉంటాయండి. సో లెట్స్ క్రియేట్. సో మీరు ఆటో జనరేట్ పాస్వర్డ్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ మీరు ఇక్కడ నుంచి పాస్వర్డ్ కాపీ చేసుకోవాల్సి వస్తదండి. సో, ఇది మీకు ఫస్ట్ టైమ్ మాత్రమే చూపిస్తది. నెక్స్ట్ టైమ్ నుంచి మీకు చూపించదు. సో, నేనైతే ఇది మనం యూజ్ చేయము కాబట్టి నేను వీటిని రిమూవ్ చేసేస్తున్నాను. బట్ మీరు మీ సినారియోస్‌లో ఇవి ఒకసారి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఇవి చెక్ చేసుకోవాలండి. యాహ్! ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. మనకి ప్రీవియస్‌గా చెక్ చేసినప్పుడు అరోరా క్లస్టర్‌లో మనం ఒక బ్రైటర్ సర్వర్‌ని అయితే రిమూవ్ చేసామండి. మనం ఏదైతే ప్రీవియస్‌గా అరోరా రీడ్ రెప్లికా 1 క్రియేట్ చేసామో, సో, దానిని ఇక్కడ రైట్ ఇన్స్టెన్స్ కింద అయితే ఆటోమేటిక్‌గా ఫెయిల్ ఓవర్ చేసేసిందండి. సో, ఇది మనకి అరోరా క్లస్టర్ ఇన్స్టెన్స్ 1 స్టిల్ మనకి డిలీటింగ్‌లో ఉంది. బట్ రోల్ చేంజ్ చేసేసిందండి. ఇది వచ్చేసి మనకి రీడర్ ఇన్స్టెన్స్‌కి వెళ్ళింది. అండ్ ఏదైతే మనకి ఆల్రెడీ కింద ఉన్నట్టు రిమైనింగ్ 3లో నుంచి ఒకటి పికప్ చేసుకొని దాన్ని రైటర్ ఇన్స్టెన్స్ కింద ప్రమోట్ చేయడం జరిగిందండి. సో, ఇట్లా ఏమవుతుందంటే మీకు క్లస్టర్‌లో రీడర్ ఎండ్ పాయింట్, రైటర్ ఎండ్ పాయింట్ చేంజ్ అవ్వదండి. ఆటోమేటిక్‌గా ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు ఏదో ఒక రీడర్ ఇన్స్టెన్స్‌ని తీసుకొచ్చేసి రైటర్ కింద ప్రమోట్ చేసేస్తదండి ఆటోమేటిక్. ఇదంతా ఆటోమేటిక్‌గా జరుగుతది. సో, అందు గురించి ఏడబ్ల్యూఎస్ వాడు చెప్పే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఓన్లీ క్లస్టర్ రీడ్ ఎండ్ పాయింట్స్, రైటర్ ఎండ్ పాయింట్స్ మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలండి. డైరెక్ట్‌గా సర్వర్ ఎండ్ పాయింట్స్ మీరు యూజ్ చేసుకుంటే ఇటువంటి ఫెయిల్ ఓవర్స్ జరిగినప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్ అయితే వస్తుందండి. సో, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన సర్వర్‌లెస్ వచ్చేసి ఇదండి. ఇక్కడ మీరు చెక్ చేస్తే 0.5 ఏసీయూస్ నుంచి 2 ఏసీయూస్ వరకు ఉంటుంది. ఈవెన్ మీరు దీంట్లోకి వెళ్ళినా ఇక్కడ కూడా మీకు సేమ్ ఎండ్ పాయింట్స్ అయితే వస్తదండి. రీడర్ ఎండ్ పాయింట్స్ అండ్ రైటర్ ఎండ్ పాయింట్స్. మీరు వీటిని యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, ఈ విధంగా మనకి సర్వర్‌లెస్ అనేటువంటిది కూడా ఉంటుందండి.
సో మోస్ట్లీ మనకి ఆర్డిఎస్లో వచ్చేసి ఈ కాన్సెప్ట్స్ మటుకే ఉంటాయండి. అండ్ అరోరాకి వచ్చేసి డిఫరెన్షియేటర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో మెయిన్గా క్లస్టరే హ్యాండిల్ చేసేస్తుంది మనకి ఇక్కడ. స్టోరేజ్ క్లస్టర్ వేరేగా ఉంటుంది, క్లస్టర్ వాల్యూమ్. సో ఈ పాయింట్స్ అనేది మనకి గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో కూడా. సో నేను ఒకసారి మళ్ళీ రియల్ టైమ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి షేర్ చేస్తానండి. సో ఒక 2-3 ఐ మీన్ 2-3 క్విజెస్ కూడా నేను షేర్ చేస్తాను ప్రీవియస్గా జరిగినవి. సో వాటన్నిటిలో మీరు చెక్ చేయొచ్చు టెస్ట్ తీసుకొని. సో దట్స్ ఆల్ ఫర్ ఆర్డిఎస్ అండి. సో ఒకసారి మీరు అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి అన్ని కూడా క్లీనప్ చేసుకోండి. యాక్షన్స్, delete, సో నాగార్జున గారు ఆర్డిఎస్ రిలేటెడ్ అన్ని కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, రెండూ వస్తాయి. నేను మీకు శాంపిల్ షేర్ చేస్తాను. సో అప్పుడు ఆ క్విజ్లో మీకు ఒక ఐడియా వస్తుందండి. మేబీ ఈవినింగ్ ఆర్ రేపటికి నేను షేర్ చేస్తాను. యాక్షన్స్, డిలీట్, మోడిఫై, delete production, continue, apply immediately.